క్రీస్తు నామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము వాక్యభావ పరిశోధన కార్యక్రమం. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం సాతాను సామ్రాజ్యంలో 10 డిపార్ట్మెంట్స్, 2వ డిపార్ట్మెంట్ గురించి ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, సాతాను కూడా సామ్రాజ్యం ఉన్నదని, ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి పద్ధతి దేవుని పిల్లలను దేవుడికి కాకుండా చేయటంలో వాడు ఎంత జాగ్రత్త తీసుకొని పరిపాలన చేస్తున్నాడో ఇప్పటికైనా మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే దేవుడు తనని ఎప్పుడైతే ఒక మనిషి దూరం పెడతాడో ఆ మనిషి పతనం దెయ్యంతోనే ప్రారంభిస్తాడు. దేవుడే. మనకు తెలుసు, ఇజ్రాయేల్ రాజు అహాబుని ఇప్పుడు ఓడించాలి. అహాబు రాజుని ఓడించాలి. ఎందుకంటే అహాబు ఇజ్రాయేలీయుడు. అహాబు భార్య యెజబెల్ అన్యురాలు. ఎప్పుడైతే భార్య జీవితంలోకి ప్రవేశించిందో అహాబు అనేవాడు పూర్తిగా మారిపోయాడు. దేవుని ప్రేమను గుర్తెరిగి ఉన్నవాడు అన్యురాలు రాకతో జీవితంలోకి పూర్తిగా మారిపోయాడు. పరిపాలన చిన్న భిన్నం. దేవుడు ఖచ్చితంగా అహాబును ఓడించాలి అనుకున్నాడు. ఎవరు పని చేస్తారు అని అడుగుతున్నప్పుడు, వాడిని ఎలా ఓడించాలి అని అడుగుతున్నప్పుడు ఒక్కొక్క దూత, అంటే దేవుడి దగ్గర ఉన్న దూతలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా సలహాలు ఇస్తున్నాయి. అందుట్లో ఒకటి వచ్చింది ముందొచ్చి నేను ఆ పని చేస్తాను, అతను ఓడించే పనిలో నేను ముందుంటాను లేదా పాలి భాగస్థులు అవుతాను అంది. ఇంతకీ ఆ దూత ఎవరు? ఆ దూత దేవుడికి విరుద్ధమైన ఆలోచన చేస్తున్నటువంటి దురాత్మల దూత. అది వచ్చింది ఇప్పుడు ముందుకి. నేను ఎలాగైనా సరే అహాబుని ఖచ్చితంగా ఓడిస్తాను, ఓడించినట్టుగా ప్రేరేపిస్తాను అని చెప్పేసింది. దేవుడు వెంటనే దానికి మంచి పర్మిషన్ ఇచ్చాడు. దేవుడు ఇస్తాడు ఆ పర్మిషన్. చాలామంది చెప్తుంటారు దేవుడి దగ్గర దేవుడి దూతలు ఉన్నవి, దురాత్మ దూతలు ఉన్నవి. దేవుడి దూతల పని ఇన్ఫర్మేషన్ అందించటం, దురాత్మ యొక్క పని ఆ ఇన్ఫర్మేషన్ ఎలాగైనా సరే, అంటే అందిస్తున్న ఇన్ఫర్మేషన్ ఉన్న ఉద్దేశాన్ని ఎలాగైనా సరే దేవుడికి దూరం చేసినట్టుగా ముందుకు రావాలి అన్న ఆలోచనతో అది పనిచేస్తుంటుంది, అంటే టార్గెట్ చేస్తుంటుంది. కనుక దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, వెళ్ళి అహాబు కాడికి అని వెళ్ళాడు దూత, దురాత్మ దూత. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనము. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండునని చెప్పగా, నేను వెళ్ళిన నేను ఏ అహాబుకి సలహాలు ఇచ్చేవారుగా ఉన్నారో ప్రవక్తలు, వారి నోట, అంటే సలహాలు ఇచ్చేవారికి ఎలా ఉంటానంటే అబద్ధమాడే ఆత్మగా ఉంటా. అంటే ప్రవక్తల మాట రాజు వింటాడు గనక ఆ రాజు చెప్పేది నిజమే అన్నట్టుగా ఉన్న అబద్ధంలా నేను పనిచేస్తా అని చెప్పగా ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయము నొందుదువు చెప్తున్నాడు దేవుడు. అబద్ధమాడు ఆత్మ అంటే దేవుడికి వ్యతిరేకంగా పనిచేసే దాంతో అంటున్నాడు, నీవు అతనిని ప్రేరేపించి విజయాన్ని పొందుతావు.
అంటే ఇప్పుడు అబద్ధమాడు దూత అహాబుని దేవుడికి దూరం చేసే పనిలో విజయాన్ని పొందుతుంది. ఆ పర్మిషన్ ఇచ్చింది ఎవరయ్యా అంటే దేవుడే. పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవు ఇయ్యగా ఆ అబద్ధమాడు ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చి ప్రవక్తల నోట ఉండి అహాబుని ఓడించి విజయాన్ని పొందింది. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? అహాబు అనేవాడు ఇజ్రాయేలుడు. అలాంటి అహాబుని ఖచ్చితంగా ఓడించాలన్న ఆలోచన దేవుడికి ఎందుకు వచ్చింది? దేవుణ్ణి బహుబలంగా బాధ పెట్టినట్టుగా కనబడుతున్నాడు. కనుక ఏ ప్రవక్తల మాట అయితే వింటాడో ఆ ప్రవక్తల నోట అబద్ధమాడు మాటలుగా పలికించి అహాబుని ఓడించే పని సాక్షాత్తు దేవుడే ఈ అబద్ధమాడు ఆత్మకు అప్పగించినట్టుగా అబద్ధమాడు ఆత్మ అహాబుపై విజయాన్ని పొందినట్టుగా మనకు కనబడుతుంది. అంటే అబద్ధాలు కోరుకునేవాడు దేవుడికి విరోధి, అబద్ధమాడేవాడు దేవుడికి విరోధి. దేవుడికి విరోధైన వాడు దైవ ఆలోచనకి విరోధంగా పనిచేస్తాడు. అలాంటప్పుడు దాన్ని ఇంకా బలపరిచి దైవ ఆలోచన బలహీనపరిచి ఖచ్చితంగా దేవుడికి దూరం చేసే పని ఈ అబద్ధాలు ఆడు ఆత్మకు అప్పగిస్తాడు దేవుడు. అప్పుడు వాడేమనుకుంటాడు తెలుసా? నేను చెప్పింది నిజమే, దైవ ప్రేరణ లేనిది ఇలా చెప్పను కదా అంటాడు. నేను చెప్పేది నిజమే, దైవ ప్రేరణ లేని నేను చెప్పను కదా అంటాడు. అంటే లోపల ఏది పనిచేస్తుందో మనకు తెలీదు, బయటకు ఏ వస్తుందో మనకు అర్థమవుతుంది, అది మనం దేవుడిదే అనుకుంటున్నాం. కనుక ఈ అబద్ధాలాడు ఆత్మ ఎందుకు దేవుడు పంపిస్తున్నాడు అది అడుగుతుంది ముందుకొచ్చి. నేను ఎలా పని సక్సెస్ చేస్తా, పలానోడులో పలాని ఓడితో నేను ఖచ్చితంగా ఇలాంటి పని చేయించగలను అనే నమ్మకం నాకుంది. ఒక్క ఏమి విషయంలో ఓడిపోయేదేమో కానీ ఎవరినైనా టార్గెట్ చేసింది, అందరి చోట విజయాన్ని పొందింది. ప్రియమైన దేవుని పిల్లారా, అలాగని మరి క్రీస్తులకు రాకూడదు, క్రీస్తులకు ఏది రాదు. కానీ కనుక ఎందుకు అబద్ధమాడు ఆత్మ పనిచేస్తుందంటే దేవుడు చెప్తున్నాడు. నేను ఎందుకు దానికి పర్మిషన్ ఇచ్చా చెప్పనా? ఎందుకు పర్మిషన్ ఇచ్చాను? యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము, మీరు అంటే అబద్ధాలు ఆత్మ పదాలు లేనివారు, మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడున్నప్పుడు తన స్వభావము అనుసరించి ఏ మాటలాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఎందుకు అబద్ధాలు ఆడు ఆత్మ బలంగా పనిచేస్తుంది, పైగా దైవ పర్మిషన్తో? అంటే మనం అబద్ధానికి జనకుడైనటువంటి అపవాది బిడ్డలమని దేవుడు రికగ్నైజ్ చేశాడు. అది ఈడు అబద్ధాలు ఆడతాడు, మరి ఏం చేయమంటావు? నువ్వు వెళ్ళి ఆడి మీద విజయాన్ని పొందు అంటే వాడు అబద్ధాలు ఆడటం తగ్గించకూడదు, వాడు ఆడుతూనే ఉండాలి. ఇంకా నువ్వు వెళ్ళి వాడిని ఆ విధంగా వేసే, ఇంక వాడు మారడు. ఇంకా అబద్ధమాడు వాడు స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. అంటే వాడు మాట్లాడుతుంది అబద్ధమో కాదో తెలుసుకునే అంత ఛాన్స్ కూడా ఇవ్వడు. వాడు అంత జాగ్రత్తగా అబద్ధం ఆడతాడు. నిజమే అనిపించింది మనకి, వాడు చెబుతున్న మాట నిజమే అనిపిస్తుంది. ఇది ఎక్కడిది స్వభావం? ఏదేను వనములోనే వాడింది, పైగా దేవుని మాటే వాడింది. అది దేవుడు ఏం చెప్పాడు? తినొద్దు, తింటే చచ్చిపోతారని చెప్పాడు. దైవం చెప్పింది తినొచ్చు, తింటే సావరు.
దేవుడి మాట విన్నారా, దెయ్యం మాట విన్నారా అంటే దెయ్యం మాటే విన్నారు. చనిపోయారా, చనిపోరా. ఆ రోజే దేవుడికి దూరం అయిపోయాడు. దేవుడు చెప్పిందేంటి, దెయ్యం చెప్పిందేంటి, దెయ్యానికే ఓటేశాడు. తిన్నాడు, చచ్చిపోలేదు. కానీ దేవుడు ఆత్మ విషయమైన ఆలోచనతో చెప్పాడు. కానీ మనిషి దేహపరమైన ఆలోచనలోనే ఉంటాడు. దాన్నే క్యాచ్ చేసుకుంటుంది దెయ్యం. కనుక ఒక వ్యక్తి అబద్ధం ఆడుతున్నప్పుడు వాడు ఎలా ఆడతాడో వాక్యం దగ్గరకు వస్తే తప్ప మనకు అర్థం కాదు. నిజమే అనిపించింది మనకి. వాడు అబద్ధం ఆడుతుంటే నిజమే, ఇతను నిజమే చెబుతున్నాడు అనిపించింది. కానీ నువ్వు వాక్యం అనే అర్థం దగ్గరకు వస్తే నువ్వు ఎంత అబద్ధం ఆడుతున్నావో దేవుడు చెప్తాడు. అప్పుడు మనం క్యాల్కులేట్ చేయొచ్చు. కనుక ఎవడైనా సరే వాక్యం చెబుతున్నప్పుడు ఈ వాక్యములో ఎంత నిజం ఉంది, ఎంత సత్యం ఉంది, ఎంత వాస్తవం ఉందని ఖచ్చితంగా గ్రహించాలంటే మనకు వాక్యం వచ్చి ఉండాలి. లేకపోతే గ్రహించలేము. దేవుడు చెప్పింది మనం గ్రహింపులో ఉండాలి, లేకపోతే అర్థం చేసుకోలేము. అందుకే దేవుడు చెబుతున్నాడు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. మన తండ్రి అంటే అబద్ధవాడు తండ్రి. అబద్ధమాడు వాడు తండ్రి ఎవడయ్యా అంటే దెయ్యం. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. దెయ్యానికి దురాశ ఏముంటుంది? దేవుడు కాకుండా చేయటమే దాని ఆశ. అదే దురాశ. ఎవడినైనా టార్గెట్ చేయగల దమ్ము దానికి ఉంది. మనం చెప్పగలమా నన్ను టార్గెట్ చేసి వద్దామని? చెప్పలేము. అలా చెప్పేవాడు క్రైస్తవుడు. కనుక మీ తండ్రి దురాశలు. దురాశ ఏంటి? దేవుడి ఆశ ఏంటి? దేవుడి చిత్తం ఏంటి? ప్రతి ఒక్కరూ మారు మనసు కలిగి సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం 1 తిమోతి 2:4 అనుభవ జ్ఞానం కలిగి ఆయనలో నిలబడాలన్నది ఆయన ఆశ. కానీ ఈడేంటి? సత్యానికి దూరంగా అసత్యమే నమ్మేంత గొప్పవారిగా మీరు ఉండాలి. అది వాక్యంతో ముడిపడి, అది వాడి కాన్సెప్ట్. అప్పుడు మనమేమనుకుంటాం? నేను చేసేది, నేను వెళ్ళేది, నేను వినేది నిజమైన వాక్యమే. వాక్యమే నిజం. మళ్ళీ నిజమైన వాక్యం ఏంది? మళ్ళీ వాక్యం అంటేనే నిజం. నిజాన్ని 2 రకాలుగా చెప్పగలిగించగలదు దెయ్యం. అంత గొప్పది అది. అంత గొప్పదైనటువంటి ఆలోచన చేయగలదు అది దేవుడికి దూరం పెట్టడానికి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మీ తండ్రి దురాశ నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి అంటే ఏదైనా వనానికి వెళ్ళాడు దేవుడు. మనకు చెబుతున్నాడు, ఆది నుండి ఏదైనా వనము నుండి, ఆది దంపతుల నుండి వాడు నరహంతకుడై ఉండి. ఎందుకు? కయ్యూని వేసి పడేశాడు కదా. కయ్యూని వేసి పడేశాడు కదా ఏబేల్ని. వేసేసాడు. మనవాడు ఏమంటాడు? విజయప్రసాద్ ఏమంటాడు? తప్పుడు బోధ చేస్తున్నాడు. ఆదివారం అదే ఏమంటున్నాడు? ఏబేలు రక్తము కయ్యూన్ని కాపాడుతుంది అని చెప్పేశాడు. నరహంతకుడు కయ్యూనిలోకి దూరి వాని క్రియలు చెడ్డవి, వాని క్రియలు మంచివి. అంతే. నా క్రియలు చెడ్డవని, వాడి క్రియలు మంచివని గ్రహించిన వాడు వారొక తమ్ముడి మీద పడి వేసి పడేశాడు. ఆది నుండి వాడు నరహంతకుడు. నరహంతకుడు కయ్యూన్ని ఆవరించేశాడు. ఏబేల్ని వేసేసాడు. దేవుడు గుర్తు చేస్తున్నాడు. నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాదు. పిలాతు అడుగుతాడు, సత్యం అంటే ఏమిటి? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. అంతే. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? ఈరోజు చాలామంది కూడా సంఘాల్లో సత్యవాక్యం సత్యవాక్యం చెబుతున్నారు. సత్యవాక్యం అంటే అబద్ధం చెప్పేవాడిని సపోర్ట్ చేయటమా? అబద్ధం అని తెలిసినా వాడితో సహవాసం చేయటమా? సత్యం ఏంటి అసలుకి? సత్యం ఏంటి? అబద్ధం ఆడుతున్న వాడితో అబద్ధమాడించు వాడు గొప్పగా పని చేయించుకుంటుంటే మనం కూడా ఇంటర్ఫియర్ అయ్యామనుకో, దేవుడు ఏమంటాడు? అహాబు లిస్టులోకి జాయిన్ చేస్తాడు. చేయడా?
సత్యము నిలిచిన వాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. అసలు అది అబద్ధమో నిజమో గోల్డ్ తెలియనంత గొప్పగా మెయింటైన్ చేస్తాడు అంటాడు. అది కొంతమంది చూడండి, ఇలా చూడగానే గోల్డ్ అంటారు. అదే మనలాంటి వాళ్ళు నాలాంటి అయితే ఎగ్జాంపుల్గా చెప్తున్నా, బంగారం అనుకుంటాం మనం. పైగా 24 క్యారెట్స్. 24 ఎందుకు పెడుతుంది? ఒకడేమో 23.5 అంటాడు, 23.3 అంటాడు. క్యారెట్స్ ఏంటి ఆ పేర్లు మనకు తెలియదు. కానీ ఆ ఫీల్డ్లో ఉన్నట్టు చూడగానే గోల్డ్ అంటారు అంతే. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి కరగదీసి అది ఎంతవరకు కరెక్టో కాదో చూసుకుంటాము. కాబట్టి చూడగానే చెప్పేస్తాడు అనుభవం. ఇప్పుడు మనకు కూడా వాక్యం చూడగానే, వాక్యం వింటుండగానే వాడు ఖచ్చితంగా అబద్ధం ఆడుతున్నాడు, వాడు సాతాను చేతిలో కీలుబొమ్మ, అబద్ధాల ఆత్మ వాడిని ఆవరించి ఉన్నది అని వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగని వాడుతూ ఉన్నామనుకో రివర్స్ మనల్ని అంటాడు. నేను పాడుతుంటే వాడలేకపోయాడు. ఇక్కడ ఓర్పుకి ఏముండదు, ఓన్లీ నేర్పే. నేను బైబిల్ చదువుతుంటే వాడలేకపోయాడు. ఇలాంటివన్నీ కొన్ని ఉంటుంటాయి. ఆ మనసు ఎందుకు వచ్చింది మీరు చెప్పండి? ఒక వ్యక్తి మనల్ని వారవటం లేదు అనే మనసు మనకెందుకు వచ్చింది? ప్రేమ మిస్ అయింది కాబట్టి వచ్చింది. దేవుడి దగ్గర ఓర్పు. పేతుని గొప్పగా ప్రేమించాడా? పోనీ యోహాను గొప్పగా ప్రేమించాడా? యేసుక్రీస్తు వారు 12 మందిని గొప్పగానే ప్రేమించాడు ఆయన. అంతే. కానీ ఎప్పుడైతే ఈ అబద్ధాల ఆత్మ ఆవరించిద్దో, నేను చెప్పిందే నిజం అంటాడు అంతే. ఇంకా మనం ఏం చెప్పినా అబద్ధంగానే వినబడిద్ది వాడికి. ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు, అనురాగం ఉండదు, సహవాసం ఉండదు, ఏమి ఉండవు. కానీ ఫేస్బుక్లో మాత్రం ప్రేమ లేని వాడు వ్యర్థుడు అని పెడతాడు. ఎగ్జాంపుల్ చెబుతున్నా. నాకు ఈ చూస్తుంటే అనిపించింది, కొన్ని చూస్తుంటే ఫేస్బుక్లో, అసలు వీళ్ళు ఈ ఆత్మగుణాలే లేవు, ఈడా పెట్టాడు ఈ పోస్ట్. అంటే నేను సత్యం అంటే నేనంటే సత్యం అన్నట్టు ఉంటాడు. కానీ వాడే అబద్ధాలు ఆడ ఆత్మచేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. ఎవరినైనా తగ్గించి మాట్లాడితే ఎవడు ఒప్పుకోడు. బైబిల్ హెచ్చిస్తుందా తగ్గిస్తుందా అంటే, బైబిల్ అనేది మనిషిని ఎప్పుడు కూడా గొప్పగా చూడాలి అనుకున్నదే తప్ప తగ్గించాలని అనుకోవాలి. కానీ మనం విషపు బుద్ధి ఉంటుంది చూసినా, అది ప్రయోగించటం వలన ఇంత ప్రాబ్లం వచ్చి పడింది. నరహంతకుడై ఉండి సత్యమని నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు, అసలు వాక్యం లేదని చెబుతున్నాడు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును. వాడిలో అబద్ధ ఆత్మ పనిచేస్తుంది. అది బయటకు వచ్చి ఎదుటి వాడితో మాట్లాడుతుంటే వీడిని కూడా లాక్కెళ్దామనే చూస్తుంది. అది నా కంపెనీలో వచ్చిన ప్రాబ్లం వచ్చి 2 నెలలు మానేసిన. ఎగ్జాంపుల్ చెప్తుంది. ఈరోజు ఒకడు పరిచయం అయ్యాడు. కుమారన్న నీకెందుకు రా, నేను అసలు వెనకుంటా ముందుంటా, నీకు బ్యాక్ బోన్గా ఉంటా, పిల్లర్గా ఉంటా అన్నాడు. మాటను బట్టి ఇంత వాక్యం చెప్పి నేను కూడా మాట బట్టి నిజమే అనుకున్నా. నిజం అనుకుని జాయిన్ అయినా. ఒక డైరీ పేరు చెప్పను. కానీ ఒక్క నెలలో 85,000 లాస్ నాకు. ఒకే ఒక నెల. వెంటనే బ్రేక్ చేశా. బ్రేక్ చేసి తిరిగి మళ్ళీ నా కంపెనీకి వెళ్ళడానికి ప్రయత్నం చేశా. దాంట్లో సక్సెస్ అయ్యా. ఒక 20 రోజుల బట్టి ఫోన్ చేస్తున్నాడు. నాకు అర్థమైంది, వీటితో ఎందుకులే సహవాసం, నేను లిఫ్ట్ చేయట్లా, మాట్లాడట్లా. ఒక రోజుగా బాగా కోపం వచ్చింది. ఇక కోపం వచ్చి, ఏంటి సార్ ఏంటన్నా, అసలు యాక్చువల్గా అన్నా అంట, ఏంటి సార్ ఏంటన్నా, ఎక్కడ కుమార్ నీకెందుకు ఎక్కడుంటే, నీకేం కావాలి, అది కాదు ఏం మాట్లాడతావు, ఇలాగే అన్న డైరెక్ట్ ఏం మాట్లాడతావు, బ్యాక్ బోన్ అన్నావు, ఫ్రంట్ బోన్ అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, నిలబెట్టావు, నేను ఉంటా అన్నావు, చివరికి 85,000 లాస్ ఒక్క నెలలో. మొన్న రీసెంట్గా లేదు వేరే కంపెనీ, నువ్వు నాకు ఫోన్ చెయ్యొద్దు, నేను నీకు ఫోన్ చేయను, అంతే కథం. ఇవాళ 2 వీక్స్ అయింది, ఇద్దరు ఫోన్ కూడా లేదు.
కట్ చేసి పడేసింది అంతే. ఇంకా అలాంటి వాడితో సహవాసం చేయటం వలన ఫైనాన్స్గా అయితే ఓకే, ఇంకో నెల రికవర్ అవుతుంది, ఓకే, నో ప్రాబ్లం. ఎప్పుడు మీకు అదే చెప్తుంటా, ఫినాన్షియల్గా మనం ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఒక 6 నెలలు రికవర్ అవుతాం, మన కష్టం అనుకుంటాం. కానీ ఆత్మీయతను రికవర్ చేయలేం కదా, అది నా బాధ. ఆత్మీయత రికవర్ చేయలేం కదా. అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి ఏ మాటలాడును వాడు అబద్ధకుడును, అబద్ధమునకు జనకుడు, అబద్ధానికే తండ్రి అంట. వాడు నిజం చెబుతుండో అబద్ధం చెబుతుండో ఎలా తెలుస్తుంది? అబద్ధం ఆడేవాడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనకు అర్థమైంది. మన మీద బహు ప్రేమ ఉన్నట్టుగా, మనమంటే బహా పిచ్చన్నట్టుగా, మనమంటే అబ్బో అన్నట్టుగా మాట్లాడతాడే, వాడిని ఎప్పుడు నమ్మొద్దు. ఇది మనం నేర్చుకోవాలి. రంగు గోల్డ్ తేలిపోద్ది, అది ఎప్పుడు నమ్మొద్దు అసలు. అలాంటి వాడిని, నిన్ను బాగా ప్రేమించేవాడు నీతో బాగా ప్రేమగా మాట్లాడు, అవసరాన్ని బట్టి ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అది ఎక్కడ తెలిసిపోద్ది మనకి. మనం ఏమనుకుంటాం, రోజుకు 3 సార్లు 4 సార్లు ఫోన్ చేసేవాడు మంచి అనుకుంటాం మనం కదా. అంటే మనిషి అనేవాడు వాడికి ఎలా అనిపిస్తే అలా అంతేవాడు అలా ఉంటాడు. కానీ దేవుడు అలా కాదు కదా. అందుకే చెబుతున్నాడు, స్వభావం అనేది ఇంటర్నల్గా ఉంటుంది కనుక అబద్ధానికి జనకుడైన వాడు అబద్ధం ఆడుతుంటే అది అబద్ధమని మనం ఎలా నమ్మగలం? మనిషికి ఆశ ఎక్కువ. సంవత్సరానికి 3 సిలిండర్ ఫ్రీ అన్నాడు అంతే. డబల్ స్మార్ట్ ఏంటిది అది, పింఛన్లో అంతే. సూపర్ 6 ఎగ్జాంపుల్ చెబుతున్నా, మనకి పొలిటికల్ కానీ అంతే. ఇప్పుడు ఏమంటాడు, చూస్తుంటే భయం అంటున్నాడు. అలా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు కూడా భూమి మీద బ్రతుకాలను జాగ్రత్త చెబుతున్నాడు. అబద్ధాలు ఆడేవాడు అసలు వాడు అబద్ధం ఆడుతుండో లేదో కూడా తెలుసుకునేంత స్థితిలో మనం ఉంటామని. కానీ వాక్యం ఉందిగా, తెలిసిపోతుంది మనకి. కనుక మన హృదయాలోచనలు దేవుడికి తెలుసు. అలాగని వెంటనే దెయ్యానికి కూడా తెలుసు. నీవు దేవుడికి విరోధమైన ఆలోచన ఎప్పుడైనా కలిగి ఉంటే, విరోధమైన ఆలోచన అంటే ఇప్పుడు దేవుడికి విరోధమైన ఆలోచన ఎలా చేస్తాం మనం? వాక్యం చెబుతున్న ప్రతి రెఫరెన్స్ రాయబడ్డ గ్రంథం మానవాళి కొరకు. మనం సంఘానికి వచ్చాం, ఏం చెబుతున్నాడో కాపరి, ఏ కాన్సెప్ట్ వస్తుందో అంతే విన్నామా, గ్రహించామా, ఏం చెబుతున్నా అసలు అలా ఉందా లేదా అర్థం, ఇది మనం చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ విశ్లేషణ ధోరణి అనేది ఎప్పుడైతే వాక్యంతో, భావంతో, సారంతో ముందుకు వచ్చిందో వాడు తట్టుకోలేడు. ఇక అంతే, చర్చి నుంచి అడుగు బయట పెట్టి ఇంటికి పోయినాక ఒక్కటే వృధ, ఇది నాకే, ఇది నందే. అప్పుడు అబద్ధమాడ ఆత్మ ఉంటుంది కదా, అది వెంటనే బలపరుస్తుంది. ఎస్, అసలు నువ్వు తగ్గొద్దు, పుష్ప 4 దేని అవ్వ తగ్గేదేలే. అంతే, వాడు ఆలోచనలన్నీ పీక్స్లోకి వెళ్ళిపోతుంటాయి. ఇంకా ఎప్పుడైతే మనిషి దుర్మార్గమైన ఆలోచన పీక్స్లో ఉంటుందో దెయ్యం గొప్పగా సంతోషిస్తుంది, దేవుడైతే చాలా బాధపడతాడు. వీడు ఎందుకు ఇలా ఆలోచన చేస్తున్నాడు? నా మాటే కదా అది, నేను రాయించిందే కదా అది. కాపరేమో ఆత్మకర్త రాసుకొని వచ్చింది కాదు కదా, అందరి చేతిలో ఉన్న బైబిలే కదా అతని దగ్గరే ఉంది. నేను ఇచ్చిన జ్ఞానంతోనే కదా ఉపదేశిస్తుంది. అది దేవుడి బాధ, అది దేవుడి బాధ. కనుక హృదయాలోచనలు దేవుడికి తెలుసు, దెయ్యానికి కూడా తెలుసు. వెంటనే దేవుడి కాడికి వెళ్ళిపోద్ది. ఇదిగో చర్చి నుంచి బయటకు వచ్చాడు, చూసావా, కారులో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన వాక్యం చెప్పింది 1 గంట అయితే 2.5 గంట మాట్లాడతాడు. కావాలి చూసుకో. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేస్తావు మరి? నువ్వు అంటే నేను వెళ్ళి అంటాడు అంతేగా. ఇంకా బలపరిచింది. ఇక వాడి ఇంటికి వచ్చిన గహ నుంచి ఇంట్లో రవస అయ్య బాబోయ్ పీక్స్లో ఉంటుంది అన్నమాట. ఇంకా
వాడిని వదలదు ఇంకా. అంటే ఇంత సైన్యం పనిచేస్తుంది దేవుడి పిల్లల మీద. మనం ఛాన్స్ ఇస్తున్నామా? దేవుడి మాటను స్వీకరించడానికే మనం ఉన్నాం, అది గ్రహించడానికే ఉన్నాం. అది గ్రహింపులో ఇంత తేడా వచ్చినా వెంటనే ఒక్కొక్క డిపార్ట్మెంట్ది ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది, దేవుడు కాకుండా చేస్తుంది అన్నది నిజం. కనుక ఎప్పుడైతే దేవుడికి విరోధమైన ఆలోచన చేస్తామో వాటిని బలపరిచి నిజమే 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 మన తలంపు కక్కెత్తం మనం బయటికి. నిన్ను దేవునికి దూరం చేయడానికి సాతాను రెడీ. అది వాడు ఎప్పుడు అదే పని. ఎవరిని దేవుడు కాకుండా చేద్దామా, ఎవరిని దేవుళ్ళు లేకుండా అంటే నిజంలో లేకుండా ఉంచుదామా, సత్యాన్ని గ్రహించే పిల్లలుగా వీడు ఉంటున్నాడంటే వాడి మీద ఫోకస్ ఉంటుంది, అది ఫోకస్ పెడుతుంది. వీడు నిలబడితే ఖచ్చితంగా దేవుడికి ఉపయోగపడతాడు, ఈయన ఎలాగైనా పడకూడదు. ఇది కాన్సెప్ట్. అది అంటే సాతాను సామ్రాజ్యం ఎప్పుడు కూడా బలాన్ని పుంజుకుంటుందే తప్ప బలాన్ని తగ్గించుకొని బలహీన పడినట్టుగా బైబిల్ చెప్పట్లా. అంటే దాని రేంజ్ ఏ రేంజ్లో ఉందో చూడు మనకి. ఒక్క యోబు గారు నిజంగా అసలు ఆ మాట ఎందుకు రాయించాడు దేవుడు? దేవుని యందు మనము కీడైనా మేలైనా, కీడు కూడా తీసుకోమా, మేలైనా స్వీకరిద్దాం, కీడైనా స్వీకరిద్దాం. మేలు కీడు అన్నవి దైవాధీనం. అది మేలు కీడు అన్నది దైవాధీనంలో పనిచేస్తున్నవి. ఇది వచ్చినా దేవుడిదే, ఇది వచ్చినా దేవుడిదే, ఈ రెండులో ఏదొచ్చినా దేవుడిదే. కాబట్టి తన భార్యకు చెప్పాడు. అంటే యథార్థవంతుడైనటువంటి యోబు గారి భార్య సగభాగం కూడా దెయ్యానికే సపోర్ట్. ఆవిడ చేసిన దెయ్యం కూడా. ఒక విశ్వాసి భర్త యథార్థవర్తనుడు అంటే ఫ్రాడ్ బిజినెస్ మ్యాన్ కాదు, అతను ప్రౌడ్ బిజినెస్ మ్యాన్. అలాంటి వ్యక్తి భార్య ఎలా ఉండాలండి? మా ఆయన ఇంత గొప్పగా నీతిగా ఇంత గొప్పగా నిజాయితీగా ఉంటుండో వెనుక సపోర్ట్ ఉందాం. అవును, కష్టం వచ్చింది, కష్టం వస్తే సగం మంచుకోవాల్సిన బాధ్యత ఉంది కదా, అంతే. అంటే అంతటి దైవికమైన కుటుంబంలో కూడా దురాత్మ పనిచేస్తుంది, అబద్ధాల పనిచేస్తుంది, దెయ్యపు సమూహం పనిచేస్తుందంటే ఆఫ్టర్ ఆల్ మనం ఎంత దాటి టార్గెట్ మనం చేయదా? చేస్తుంది కదా. అందుకే కొరింథీ పత్రికలో దేవుడి మాట 7వ అధ్యాయంలో భార్య బలహీనంగా ఉంటే భర్త సర్దిద్దాలి, భర్త బలహీనంగా ఉంటే భార్య సర్దిద్దుకోవాలి. వీళ్ళిద్దరు ఎవరు బలహీనంగా ఉన్నా వాక్యంతో ఎవరో ఒకరు సర్దిద్దుకుని లేపుకోవాలి, అంతే. వీడు అసలుకే అట్టుంటే ఇంకా రెచ్చిపోద్ది. ఇక ఎవరి క్లాస్ చెప్పండి? అబద్ధాలాడు ఆత్మ ఒక మనిషిని ఆవరించి ఒక మనిషితో పని చేయించుకోవడానికి అది సిద్ధమవుతుందంటే కారణం మనలో వాక్యం లేకపోవటం. మీరు చూడండి, అబద్ధాలాడేవాడు చాలా నీట్గా న్యాగ్గా మాట్లాడతాడు. అది ఒక బెస్ట్ బ్రీడ్ ఉంటుందండి లోకంలో. అందుకే దేవుడు మంచి మాట, యథార్థవంతుడు లోక విరోధి అన్నాడు. యథార్థవంతుడు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, వాడిని దాచుకోడు ఇంకా. కానీ లోకం ఇష్టపడుతుందా అంటే ఇష్టపడదు. లోకం ఇష్టపడాలని వాడు కోరుకుంటాడంటే వాడు కోరుకోడు. అందుకే దేవుడు ఆ మాట రాయించాడు, యథార్థవంతుడు లోక విరోధి. ఇప్పుడు యథార్థం చెప్పేవాడు లోకానికి ఎందుకు విరోధి అవుతాడు? యథార్థాన్ని స్వీకరించిన వాడు లోకంలో 99% ఉన్నారు. ఇంతకు నాదే బ్రీడు? మనం ప్రశ్నించుకోవాలా. నేను ఎలా ఉంటాను? నేను స్ట్రైట్గా ఉంటానా? నేను ఎలా ఉంటాను? ఎవడేం చెప్పి నమ్మేస్తానా? వాక్యం ఎవడు చెప్పినా నమ్మను, నేను వింటాను. అది వెంటనే ఇది ట్రాక్ తప్పింది అని చెప్పేస్తాను. అబ్బో ఏనే నీతిమంతుడు, ఏనే బుద్ధిమంతుడు, నేను ఏ రోజు చెప్పను నీతిమంతుడు బుద్ధిమంతుడు అని. అది డిసైడ్ చేసి మార్కులు వేసేది ఈ విషయంలో దేవుడు. మనిషి ఎలా వేస్తాడు? ఎగ్జామ్ రాసి రావడమే మన పని. ఇంట్లోకి వచ్చి ₹1,00,000 సోఫాలో కూర్చున్నా, సాప్ వేసుకుని నేల మీద కూర్చున్నా నువ్వేం చేయలేవు. ఎవరి చేతిలో ఉంది? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చేతిలో ఉంది.
ఆడు దిద్దాలి, ఒక టైం పెడతాడు, ఆ టైంలో నీకు పేపర్ రిజల్ట్ వస్తుంది, టీవీలో రిజల్ట్ వస్తుంది తప్ప నువ్వేం చేస్తావు? మన చేతిలో లేని దాని గురించి మనం టెన్షన్ పడటంలో ఆంతర్యం ఏమిటి? అది కనుక ఒక వ్యక్తి ఎలా తీసుకుంటాను రియాక్ట్ అవ్వటం కంటే ఇలా ఉండటమే బెస్ట్. అదే నిజం. కానీ వాడు లోకం ఇష్టపడిదా? లోక ప్రేమను కోరుకునేవాడు అబద్ధమాడు, ఆత్మ ఆవరించిన వాడు. నిజం నిజం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పుడైతే వాక్యానికి మనం విరోధమైన ఆలోచన చేస్తామో, దేవుడికే విరోధమైన ఆలోచన, వెంటనే సాతాను ఊరుకుంటుందా? వచ్చేస్తారు అంతే. ఊరుకుంటాడా? వాటిని బలపరిచి నిన్ను దేవునికి దూరం చేయడానికి వాడు ఎప్పుడు రెడీ. వాక్యం కంటే మనుషుల మీద ప్రేమ ఎక్కువ ఉంది లోకంలో. పాస్టర్ గారు ఏం చెప్పినా పర్లే, అంతే. మా పాస్టర్ అన్నాం అనుకో, వాడికి ఒకటే గుండె, వీడికి ఒకటే గుండె. 2-3 ఉన్నాయా? ఒకటి పోతే ఒక రావడానికి విమానంలో ఇంజన్లా 2 ఉన్నాయా? ప్రియమైన దేవుని పిల్లారు, కనుక అబద్ధమాడే ఆత్మ ఎలా పనిచేస్తుందో వింటున్నాం. ప్రారంభ శతాబ్ద కాలంలో కూడా ఒక ఆయనకు వచ్చేసింది. వాళ్ళు దేవుడి ప్రేమ పిల్లలే. బర్నబా గారు అపోస్తుల కష్టాలు చూసి ఫలా నమ్మి తీసుకొచ్చి పెట్టాడు. అయ్యా ఇది తీసుకోండి, స్వార్థలు మీరు వెళ్ళండి, వెనక ముందు మేము చూసుకుంటాం, మేము ఉన్నాం అన్నాడు. అంతే. ఇది ఇలా తెలిసింది, అబ్బా మనం కూడా ఇచ్చేద్దాం, అంతే. రియల్ ఎస్టేట్ తెల్లబడకలు పెరిగిపోయింది. అప్పుడు రూపాయి ఎకరం అనుకుందాం, నెక్స్ట్ డే 100 రూపాయలు అయింది. మనం ఇద్దాం అనుకుంది రూపాయే కదా దేవుడికి. భార్యాభర్తలతో డిస్కషన్ చేస్తున్నారు. బర్నబా అనే అతను దేవుడి ఆస్తి అమ్మి, తన పొలాన్ని అమ్మి సువార్త సేవలో పెట్టాడు. అంతే. ఆయన వెనక చూసుకోవాలి, మీరు వెళ్ళండి అన్నాడంతే. అది ఇలా తెలిసింది. వీళ్ళు కూడా దేవుని ప్రేమ గుర్తిన పిల్లలే కాబట్టి వీరు ఆలోచించారు, రేపు అమ్ముదాం మనం కూడా. ఇలా బర్నబా గారు ఇచ్చారు, మంచిది, వాళ్ళు సంతోషపడ్డారు, మనం చూసాం, మనం కూడా అమ్ముదాం. అమ్మి రేపు వాళ్ళకి ఇచ్చేద్దాం. అక్కడ దాకా నిజాయితీగా ఉన్నారు, బాగానే ఉంది, అక్కడ ఏం కల్మషం లేదు. ఎప్పుడైతే అమ్మగానే వెల ఎక్కువ వచ్చిందో, అంటే రేటు పెరిగిందో, మొత్తం అబ్బా అనిపించింది. డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మనం అనుకున్నప్పుడు పొలం ఇంతే ఉంది కాబట్టి ఈ రేటే ఇచ్చేద్దాం వాళ్ళకి. మిగతాది నువ్వు వెళ్ళి అక్కడ మనకు బ్యాంక్ ఉంది కదా, హ్యాపీ బ్యాంక్ ఉంది కదా, దండేసేయి. భార్య వెళ్ళిపోయింది బ్యాంకులోకి. మనోడు ఉన్నాడు, వాళ్ళు వచ్చారు. ఒక దైవజనుడికి అర్థమైపోదా? ఏలియా గారి పక్కన ఒకడు ఉన్నాడు, పనికిమాలినోడు. ఎవరో గెహాజీ, శిష్యుడే. గురువుగారికి తెలుసండి, కాదు ఈ సందర్భాలు కూడా చెబుతాడు తప్ప ఎప్పుడు చెప్పడం శిష్యుడి మీద. గురువుగారు తెలిసిపోతే ఆటోమేటిక్గా ఎవడు దురాత్మతో పీడింపబడుతున్నాడో అని పాస్టర్కి అర్థమైపోద్ది. చూశాడు, వాడిని ఎప్పుడు పట్టించుకోవాలా. సరే ఒక ఆయన వచ్చాడు, సరే ఏదో మాట్లాడుకున్నారు, హెడ్ అన్నాడు, పోయాడు. 2 డబ్బు సంచి చూశాడు పెద్ద మూటలో. అంతే. ఆగండి ఏంటి సంగతి అన్నాడు. ఇదేంటయ్యా ఆయన ఎత్తేందు అన్నాడు. ఆయన అంతేలే, నువ్వు నాకి, నేను చూసుకుంటాను, మా గురువుగారు నా మాట వింటారు, అంతే. గ్యాస్ తీసుకున్నట్టు పక్కన వేసాడు. అంటే ఇంటికి కొంచెం లోపలికి వచ్చాడు డేరాలోకి. వాడంతా అడిగాడు, నీతో పాటు నా మనసు ఆడే ఉంది కదరా అన్నాడు. అంతే. నీతో పాటు నా మనసు ఆడే ఉంది కదా. వచ్చిపోయిన మధ్యవర్తితో డబ్బు సంచి మాట్లాడి పక్కన పెట్టామే, అక్కడ నేను ఉన్నాను, నీకు గర్వల్లా వదిలిపెట్టాడా? ఏం తీసుకున్నావు? తల ఆడే డబ్బులు తీసుకున్నావా? బంగారం. అది దాంతో కూడా ఇది కూడా తీసుకో, తెల్ల కుస్తు. బంగారం ఎట్లా ఉంటుంది? గోల్డ్. నీకు తెల్ల తీసుకో అన్నాడు. అంతే. తెల్ల కుస్తుతో అల్లాడిపోయాడు. ఒక గురువు గారి దగ్గర ఆయన మనసు గుర్తెరిగిన వాడిగా నటిస్తూ ఉన్నటువంటి వాడు ఏదో ఒక విషయంలో బలహీనపడ్డప్పుడు గురువుగారు క్షమించవచ్చుగా. క్షమించాడు. అప్పటి వరకు ఇక క్షమాపణ తీసుకునే ఛాన్స్ లేని స్థితిలోకి వాడు వెళ్ళిపోయాడు. అంతే. తెల్ల కుష్టితో వాడి జీవితం ఆగమైపోయింది. ఒక పవర్ఫుల్ దైవజనుడి దగ్గర ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి?
అన్నీ తెలిసినా కాపరి మాట్లాడడం. ఎందుకంటే తెలుసుకుంటారులే అన్న ఆలోచన ఉంటాడు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు. కాకి చేతే కబురు పంపుతున్న దేవుడు కబురు రానీడా. మనం ఏమనుకోవడం అంటే మా పాస్టర్ గారికి తెలియదు అనుకుంటాం. పాస్టర్ గారికి ఏం తెలియకపోవచ్చు, కానీ పాస్టర్ గారికి దేవుడు చెప్తాడు కదా. ఎలీషా గారికి ఎవరు చెప్పారు? అంతే. అంటే ఇంతటి స్థితిలోకి నిన్ను తోసుకెళ్ళిపోతున్న సంగతి ఎందుకు తెలియలేకపోయింది? ఇప్పుడు అడుగుతున్న డైరెక్ట్ పాస్టర్ గారు ఎంటర్ అయ్యారు. పేతురు గారు, ఏంటని ఎలా చేసావు అని అడగట్లా. రేట్ ఎంత వచ్చింది, పొలం ఎంత కమ్మావు, మాకు ఎంత ఇస్తానన్నావు. నిజమైన సేవకుడు ఎవడో కూడా ఎప్పుడు డబ్బుతో ముడిపడి సువార్త విషయాన్ని మాట్లాడ్డో. ఇది గుర్తుపెట్టుకోండి. అది మాట్లాడ్డు. వచ్చాడు, అడుగుతున్నాడు. చూడండి ఎంత గొప్ప ఇదో. ఈయన ఎవరు ఏం చేశారు? అపోస్తల కార్యములు 5:3. అప్పుడు పేతురు, అన్నయ్య, నీ భూమి వెలలో కొంత దాసుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? నీ భూమి వెలలో కొంత దాసుకొని ఎవరిచ్చారు ఇంటిమేషను? అంటే పాస్టర్ గారికి ఇదే పనే. ఎవరు ఆడ తిరుగుతున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో సమావేశం చేస్తున్నారు, ఈయనకు అదే పనే కాదు. తెలిసిపోద్ది అంతే. అది దాని కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. అడుగుతున్నాడు, నీ భూమి వెలలో కొంత దాసుకొని, అంటే దాసుకున్న సంగతి కూడా కాపరి తెలిసిపోయింది. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించింది? నీ హృదయాన్ని సాతానుడు ప్రేరేపిస్తున్న సంగతి నీకు తెలియకుండా నువ్వు ఎలా ఉండగలిగావు? దేవుని ప్రేమను గుర్తెరిగిన వాడిగా ఉన్నావు అననీయ. బర్నబా త్యాగాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యావు అననీయ. దాన్ని నువ్వు ఆదర్శంగా తీసుకున్నావు. అప్పటి వరకు నువ్వు ఎంతో ఉన్నతంగా కనపడ్డావు దేవుడికి. కానీ ఏమైంది నీకు? ఎందుకు సాతానికి చోటిచ్చావు? ఎందుకు పరిశుద్ధాత్మని మోసపుచ్చావు? ఎందుకు దాచుకున్నావు? సువార్తకి ఇవ్వడానికే కదా. నిజమైన అపోస్తులు అంటే ఎవరు? నిజమైన సువార్తకి. బర్నబా ఇచ్చింది ఎవరికి? నిజమైన సువార్తకి. ఈ రోజున మనం కూడా రూప కూడబెట్టి మీరు దేవుడికి పెడతామంటాం. మనం నువ్వు దేవుడికి పెట్టట్లేదు నాయన, నువ్వు సాక్షాత్తు దెయ్యానికే పెట్టావు. అది నువ్వు పెడదాం అనుకున్నది దేవుడికి, నువ్వు పెట్టింది దెయ్యానికి. నిన్ను సాతాను మోసపుచ్చింది, అది ముసిగేసింది. అబద్ధాల కోరుగల వాడితో సహవాసం జరిగిపోయింది. వరుపు రాని తప్పు జరిగింది. అక్కడ కుష్టే వచ్చిందేమో, ఇక్కడ ప్రాణమే తీశాడు పేతురు గారు. అక్కడ ఏం చేశాడు? కుష్టి గిఫ్ట్ ఇచ్చాడు. వైట్ కుష్టు, లెపర్సీ అంటాం కదా ఇంగ్లీష్లో. వైట్ కుష్టు గిఫ్ట్గా ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏకంగా ప్రాణమే తీసేశాడు. అంతే. క్షమించవచ్చు కదా, క్షమించరాని నేరం జరిగిపోయింది. అప్పటి వరకు క్షమిస్తూనే ఉన్నాడు. ఇంకా అది ఇక క్షమించడానికి లేదు. క్షమాపణ ఆ లైన్ దాటిపోయాడు. అడుగుతున్నాడు చూడండి, కొంత దాసుకొని పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చావు? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డ దేవుని మాటలు వక్రీకరించే వాడితో సహవాసం జరిగిస్తున్నావంటే అబద్ధాలాడు ఆత్మ నీళ్ళు ఆవరించి ఉంది. ఒప్పుకొని తీరాల్సిందంతే. పైగా నీతి పెడుతుంటారు. నాకు కొంతమంది ఫేస్బుక్లో కొన్ని పోస్టులు చూస్తుంటే మళ్ళీ నాకు వచ్చిందండి. అసలు వీడికి ఇది మనస్తత్వానికి సంబంధం ఉందా? వీడి క్యారెక్టర్కి దీనికి సంబంధం ఉందా? వాళ్ళు రావు, ఓనమాలు రావు, భావాలు తెలీదు, చదవటం రాదు, గ్రహించటం రాదు. ఇలాంటి వాడు కూడా నీతి వాక్యాలు పెడుతుంటే మరి అనిపించింది నాకైతే. క్యారెక్టర్ లేదు. మళ్ళా మనకు తెలియదండి, మనకు తెలీదా? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు హృదయాన్ని ప్రేరేపించింది? నీ హృదయాన్ని ప్రేరేపించే అంత బలహీనంగా నువ్వు ఉన్నావంటే నిజంగా
అబద్ధాలాడు ఆత్మ ఆవరించి అబద్ధాలాడు వాడితో నీ కష్టాన్ని దేవుడికి హెచ్చించాని లోకానికి చెప్పి నువ్వు చేసావు మహా తప్పు, నీకు దండయ్యక తప్పదు చెప్పేశారు దేవుడు. అంటే సాతానుడు చంపేదాకా వదలడండి, వదలడు. దురాలోచన లేక దురాలోచన చేశావు, అంతే కదా, సాతాను ప్రేరేపించింది. అది వాక్యానికి కట్టుబడ్డవాడే వాక్య సంబంధి. ఎందుకంటే ఈ లోకం నుంచి మనం ఏం తీసుకెళ్ళాం, ఏమీ తీసుకెళ్ళాం. కానీ ఏ వాక్య ప్రేరణతో లోకానికి వచ్చామో ఆ వాక్యాన్ని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఆ వాక్యం ఉంటేనే అక్కడికి పాస్పోర్ట్, ఎంట్రన్స్, ఎంట్రీ, లేకపోతే కష్టం. కనుక ఇంత జాగ్రత్తగా చేయాలి. కనుక ఎప్పుడైతే దురాత్మ ఈ యొక్క అబద్ధాలు ఆత్మ ఆవరించిందో వాడు ఎంత నీట్గా అబద్ధం ఆడతాడంటే నిజమే అనిపించింది మనకి. అంతేగా ఇప్పుడు గ్రాఫిక్ అని చెప్పొచ్చేమో, గ్రాఫిక్ వాడారు విఎఫ్ఎక్స్ అని, కానీ ఈ అబద్ధానికి ఏ ఎఫెక్ట్స్ పనిచేయదు, అంత నీట్గా ఆడతాడు. అది వాక్యం ఉన్నోడికి మాత్రమే అర్థమవుతుంది, అర్థమవుతుంది. విచిత్రం ఏంటంటే అబద్ధాలు ఆడేవాడుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ నిజాన్ని వాడుకు ఉండదు. నిజమండి, నాకు బయట వస్తుంటుంది ఒకసారి. అబద్ధాలు ఆడేవనుకోండి, అబ్బబ్బబ్బబ్బబ్బా, అంటే మనుషుని సంతోషపెట్టు వారుగా ఉన్నామా, దేవుని సంతోషపెట్టుకోరు వారుగా ఉన్నామా? మనుషులు సంతోషపెట్టువారుగా ఉంటే ఎప్పటికీ దేవుని సంబంధము కాము. మేము దేవుని సంబంధం కాకపోయినా పర్లా, కానీ మాకు మనుషుల ప్రేమే కావాలి. మనిషి నువ్వు నిజంగా దేవుడి సంబంధంగా ఉంటే ఆటోమేటిక్గా నీ మీద మనుషుల ప్రేమ ఉంటుంది. నువ్వు మనుషుల ప్రేమ కోసమే పనిచేసావనుకో, మనుషుల ప్రేమే ఉంటుంది కదా. 1 వ్యవహారం 4:6 మనము దేవుని సంబంధులము. పౌలు గారు అంటున్నారు, యోహాను గారు అంటున్నారు, అపోస్తులు అంటున్నారు, మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, మన మాట వినును, మన మాట వినును. మనము దేవుని సంబంధులము. పౌలు గారి టీం, అపోస్తుల టీం వీళ్ళు అంటున్న మాట, మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు, నాకు దేవుడు తెలుసు, వాక్యం తెలుసు ఇలా అనుకుంటాం కదా, వాడు మన మాట వింటాడు. మన మాట అంటే ఇప్పుడు వాళ్ళందరూ పేతురు గారు పాస్టరే, యోహాను గారు పాస్టరే అనుకుందాం, మార్కు గారు పాస్టర్ అనుకోవటం ఏంటి, వాళ్ళు దైవజనులే కాబట్టి. నిజంగా దేవుని పిల్లలమైతే, దేవుని ఎరిగిన వారమైతే వాళ్ళు మన మాట వింటారు, వాళ్ళు మాట వింటారు, మన మాట వింటారు. అంటే దేవుడు ఏం చెబుతున్నాడో కాపరి నోట వచ్చే మాటని వింటారు. ఆ కాపరికి తెలియకుండా ఏ స్టెప్పు తీసుకోరు. బైబిల్ ఎంత స్పష్టం అండి. కానీ చాలామందికి ఇది ఎక్కదండి. గుండెల్లో చిన్నప్పుడు ఒకటి ఉండేది విషయం, ఇటొక రోలర్ నా చిన్నప్పుడు ఎంత పెద్ద రాడ్ లేపుతా ఉంటుంది దాని మిషన్, టామ్ అని మిర్చి మిషన్ అండి. మా ఇంట్లో 80 కిలోమీటర్ 7 రోడ్డు మీద మిషన్ ఆడితే భూమి అదిరేది దిద్దుని. మా ఊరిలో బెమ్మంగారు నాకు ఆయన ఉండేవాడు, కారం పడతాం అన్నమాట. అది అట్ట ప్రియమైన దేవుని పిల్లరా, మన మాట విను. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు, మన మాట వినడు. అంటే కాపరికి దేవుడి మాట చెప్పే కాపరికి తెలియకుండా సంఘములో ఏ బిడ్డ ఏ నిర్ణయం తీసుకుంటారు. ఎలీషా గారిని అడిగి గెహాజీ అనేవాడు వచ్చినోడి దగ్గర తీసుకున్నాడా? అడగరా. డబ్బు కొరకు నేను ఏ పని చేయను, తీసుకెళ్ళిపోయి బస్తాను అంతే. తీసుకెళ్తుంటే నీకెందుకు నువ్వు పిచ్చిత్వం గురుగారు నన్ను అంతే అంటూ నేను చూసుకుంటాను అంతే. తీసుకొని పక్కన పెట్టేసి గురుగారి దగ్గర పర్మిషన్ కూడా తీసుకోరా. ఇప్పుడు పొలం వచ్చేసింది, అంత డబ్బులు పక్కన పెట్టుకొని ఉన్నాయి. పేతురు గారు వచ్చారు, అయ్యా దేవుడి దయ వల్ల
మీ ప్రార్థన వల్ల మీకు ఇవ్వాలనుకున్నాను, మీకు ఇస్తాను. కాకపోతే మరి దేవుడు కృప చూపిండు కాబట్టి రూ. 10 ఎక్కువ వచ్చాయి. ఈ రూ. 10 నా ఇంటి ఖర్చులకు వాడుకుంటాయా, ఇదిగో మీకు ఇవ్వాల్సిన అనుకుని మీకు ఇచ్చేస్తాను. పర్లేదు అన్నయ్య, గాడ్ బ్లెస్ యూ. ఎంత బాగుందండి. ఇప్పుడు దాచుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఇస్తా అనుకున్నప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు చెప్పే వాళ్ళు ఇంకో రూ. 10 ఎక్కువ ఇస్తారా, ఇంకో రూ. 10 ఉంచుకో సార్లే, కానీ నువ్వు 40,000 ఇవ్వనుకున్నావా, పర్లేదమ్మా 20,000 సార్లే ఉంచుకో అంటారు వాళ్ళు. దాయాల్సిన అవసరం ఏమొచ్చింది? పెద్దగా డబ్బు మనిషి కాదు కదా, డబ్బు మనిషి కాదు కదా, అపోస్తులు ఎవరో డబ్బు మనుషులే కాదు కదా. ఆయన ఎందుకు ఈ ఆలోచన చేశాడు? అననీయ అబద్ధాల ఆత్మ దూరింది అంతే. బర్నబా ఇచ్చింది వాస్తవం చెప్పేవాడికి, వీళ్ళు అంటే మన కష్టం ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పేవాడికి ఖర్చు పెట్టి మేము సువార్తలో పాలిభాగస్తులము అని చెప్పుకోవటం సాక్షాత్తు దేవుణ్ణి అవమానపరచటమే. అర్థమైపోయింది. అది ఒక ఫేక్ కల్ట్ ఫాస్టర్తో సభ ఎలా ఉంటుంది చెప్పండి మీరు? దేవుడికి నచ్చంది నిజం. నేను చెప్తున్నాను, మనము దేవుని సంబంధులము. మనం దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. మన మాట వినలేదంటే, మనకు ఏమీ తెలియదంటే, చెప్పలేదంటే వాడు ఖచ్చితంగా వాడి చేతిలో కీలుబొమ్మగా ఉన్నవాడే. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. తెలిసిపోయిందంత డివైడ్ చేసేసాడు దేవుడు. ఎవడు నిజమైన దేవుని బిడ్డో వాక్యం డిసైడ్ చేసింది. వాడు కాడు, వాడు రంగు బయటపడింది చెప్పేసింది అంతే. ఇలా ఎవరైనా తీసుకుంటారండి? ఒకవేళ అదే తగిలిందనుకో, ఇది ఖచ్చితంగా నా రంగే బయటపడింది, నన్నే అన్నాడు అనుకుంటాడు అంతే. ఇంకా అవును, నాకు సంబంధం లేదు, దాంట్లో నేను లేను కాబట్టి నాకు అవసరం లేదు, దేవుడు ఎంత బాగా చెప్పిండు అని అనుకుంటావు. నువ్వు లేకపోతే అది ఉన్నామనుకోండి, ఇది ఖచ్చితంగా నన్నే మరి దాని అర్థం అలాగే ఇంకెలా చెప్తారు చెప్పండి? ఇప్పుడు ఇంకో రకం చెప్తావా? ఉన్నది అదే కదా అక్కడ. సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, నిజంగా వాక్యాన్ని ప్రేమించే ఆత్మ ఎవడిదో, భ్రమపరుసు ఆత్మ ఏదో, భ్రమపరుసు ఆత్మకు బానిసైన వాడు, లోబడిన వాడు, లోపరుచుకున్నది అది అని చెప్పడానికి మనం ఉన్నాము. ఎవడో మనకు అర్థమైపోయింది, వాక్యం చెప్పేసింది. ఇప్పుడు లోపడ్డవాడు, దానికి బలహీనమైన వాడు ఎవడైనా సరే ఉంటే వాడు నేను కాను, నేనే ప్రభువా, నన్ను మీలో ఒకడు పట్టించబోతున్నాడు. చివరికి యోధా కూడా నేనే ప్రభువా అన్నాడు. అందరు శాఖాటే. మరి ఏమైంది? రొయ్యల పులుసు, చేపల పులుసు ఏమైంది? అలా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్పొచ్చు, బ్రహ్మపరుసు ఆత్మ చేతుల్లో వాడు బందీ అయిపోయాడు. అబద్ధాలాడు ఆత్మ ఆవరించిన వాడితో సహవాసం చేశాడు. క్షమించరాని దైవద్రోహం కింద దేవుడి పరిగణలోకి తీసుకుంటున్నాడు. పర్యవసానం గెహాజీకి ఇచ్చిన గిఫ్టా అనేక వచ్చినటువంటి సమస్య డిసైడ్ అవుతుంది. దేవుడు చేస్తాడు. కాలం సాగుతుంటుంది, మనం చూస్తూ ఉండాలి ప్రపంచాన్ని అంతే. 2వ దశలోనిక 2:10-12 వరకు దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును. సాతాను యొక్క బలం ఎంత బలంగా ఉంటుందంటే అంత బలంగా ఉంటుందంట. సాతాను కనపరుచు బలము అనుసరించి ఉండును. ఎవరిలో? నశించుచున్న వారిలో. అది అంటే ఇక తగ్గేదేలే ఆ టైప్ అనమాట వాడు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. నువ్వు అబద్ధాన్ని నమ్మాలి. నువ్వు సత్యానికి పనికిరాని వాడివి కనుక నువ్వు అబద్ధాన్ని నమ్మాలి. అబద్ధం నమ్మేవాడిని ఆవరించిన అబద్ధ జనకుడు సభలో నువ్వు పార్టిసిపేట్ చేయాలి. నువ్వు అబద్ధాన్ని ప్రోత్సహించాలి, అబద్ధాన్ని లోకానికి లేపాలి. నువ్వు ఇక అంతే. నేను తగ్గించడానికి
నువ్వు రెచ్చిపోతూనే ఉండాలా. నువ్వు ఏమనుకోవాలంటే దేవుడు నా పక్షాన ఉండి నన్ను ఎంత గొప్పగా సువార్తలో వాడుకుంటున్నాను నువ్వు భ్రమలో ఉండాలి. ఎవడైనా అసలు దీన్ని తట్టుకుంటాడండి? ఎవడైనా అసలు దీన్ని తట్టుకుంటాడా? నువ్వు జరిగించాలి, నువ్వు తగ్గకూడదు, నీ తలంపులో ఉండాలి, లోకం చూడాలి, నేనేంటో చూపిస్తా. ఎస్, నీ కల్ట్ ఏంటో ప్రపంచానికి తెలియాలా. అసలు ఎంత నేను దేవుడు చెప్తున్నాడు అంటే నాకు అనిపించింది అసలుకి. అసలు ఎవరు క్యాచ్ చేస్తాడంటే ఎవరు చేయడు. మనం అనుకుంటాం చూసావా వాళ్ళు తగ్గించాలని చూశారు నన్ను, కానీ దేవుడు నన్ను ఈ సబ్ పెట్టించాడు, ఆ సబ్ పెట్టించాడు, అసలు ఇంక నేను తగ్గను, నువ్వు కాలు రెగరేయాలి. దేవుడే పర్మిషన్ ఇచ్చాడండి. ఇట్స్ వండర్ఫుల్ కదా బైబిల్. నువ్వు తగ్గకూడదు, కానీ నువ్వు తగ్గకుండా నువ్వు సభలు జరిగిస్తూనే ఉండాలా. దాంతో నీ మనస్సులో, నీ తలంపుల్లో, నీ ఉద్దేశంలో, నీ చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా నీ గురించి ఒక హైపే రావాలి. కానీ అది ఎక్కడికి దారితీస్తుంది తెలుసా? అబద్ధమును నమ్మునట్లు మోసం చేయే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఆపట్ల దేవుడు కూడా అబద్ధాన్ని నమ్మాలి, మోసం జరగాలి. అబద్ధాన్ని నమ్మాలి, మోసపోవాలి, వాడు మోసపోవాలి, మోసపోవాలి, మోసపోవాలి. శిక్షా విధికి నువ్వు రావాలి. ఆ రోజు చెప్తా వాక్యం నీకు, ఆ రోజు చెప్తా. ఎందుకంటే భూమి మీద ఉండగా మోసే లాంటి వారు, ఏలియా లాంటి వారు ఎంత చెప్పినా నమ్మకపోతే, ఒక ధనవంతుడు చనిపోయి అక్కడికి వెళితే అప్పుడు అయ్యా సారీ కింద గొంతు దించుకొని నిజమేంటి చెప్తున్నారు, వాడి కాదు నువ్వు లేవు, ఎక్కడ నేను చెప్పినా నీకు అర్థం కాదు, కనుక నీ కర్మఫలం ఇంతే. వాడు చెప్పుకోలేడు, వీడు చూడలేడు అని. నువ్వు కూడా అంతే. అబద్ధాన్ని నమ్మక, సత్యమును నమ్మక, దుర్నీతి ఎందు అభిలాష గల వారు అందరూ, అంటే ప్యూరల్ వర్డ్ ఎంతమంది తెలుసా? బహు. సత్యాన్ని నమ్మని వాడు, అబద్ధ సభల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అబద్ధ సభల్లో సహకారులుగా అనేక మంది ఉన్నారు. వీళ్ళని ఉంచింది కూడా నేనే. వాడు ఉండాలి, వాడు ఇంకా పనికి రాడు. వాడు ఏమనుకోవాలంటే వాడు కళలు నైట్ కూడా కనాలి, పగటి కళ్ళే కాదు నైట్ కనేది, నైట్ కూడా నైట్ కళ్ళే కనాలి వాడు. అది దేవుడి కృపే లేకపోతే నీ పని చేసేవాడే కాదు అన్న తలంపుతో వాడు ఉండాలి. ఆ తలంపు శిక్షా విధికులు వాడు దానికి సమాధానం చెప్పాలి. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అంటే దేవుడికి ఎంత విరక్తి కలిగిందో మీరు చూడండి. వేమన గారి పద్యాల్లో ఒకటి ఉంది, తేలిక ఏడుంటుందంట విషం తోకలో, పావుకి తల్లో, మనిషికి నిలువెళ్ళు. అంటే ఇంతటి విషాన్ని కూడా దేవుడు చూడకుండా ప్రేమించాడంటే ఎంత గొప్ప సంగతి. కనుక అభిలాష గలవారందరూ దుర్నీతి యందు నీతిని తప్పించి, ట్రాక్ తప్పించి, దాని మీద ఇష్టం ఎవరికైతే ఉంటుందో వాడిని ఇంకా 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 నేను బలపరుస్తా. అసలు వాడు మామూలు రెచ్చిపోదాం పదా ఆ పాటించుకోలేడు అంతే. పైగా వాడు ఏం చెప్పాలంటే ఇలా చెప్పాలి, దేవుడు నన్ను ఎంతగా అభిషేకించాడు, ఎంతగా లేవనెత్తాడు, వాడు అలాగే ఉండాలి, వాడు అలాగే ఉంచుతా. వా, దీన్ని బట్టి చెప్పండి, అసలు ఎంత ఇంటర్నల్గా దేవుడి విషయాన్ని రాస్తే ఎవడైనా తీసుకుంటాడా? ఆ దైవకృపలేదు ఎంత సభ జరిగిద్దా? దైవకృప ఉందిరా, కానీ ఆ కృప అక్కడ చేర్చాలి కాదు, నీ లోపల ఉన్నదే భ్రమపరచు ఆత్మకు లోనయ్యామే, దానికి నువ్వు శిక్ష పడే రోజు వస్తుంది. గుర్తుపెట్టుకో. అది కనుక సత్యాన్ని నమ్మిన వారి పరిస్థితి ఏంటి? ఇంకేముంది? శిక్షా విధి పొందుటకై ఆడున్నాడు. ఇంకా నిజంగా నీవు సత్యవాక్యాన్ని ప్రేమించే బిడ్డవైతే ఇలా ఉంటావు, ఇలా అంటావు. 141 కీర్తన 4వ వచనము, పాపము చేయి వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకము. నిజంగా సత్యవాక్యాన్ని ప్రేమించేవాడైతే ఇలా అంటాడండి, పాపము చేయి వారితో కూడా, పాపం అంటే ఆజ్ఞ అతిక్రమం,
దేవుడి మాట తృణీకరించే అతిక్రమం. అది ఆదాము రక్తమే యేసులో ఉంది. పచ్చి అబద్ధం 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 అబద్ధాల ఆత్మ ఆవరించిన వాడు విజయప్రసాద్ రెడ్డి. అది అబద్ధం తెలిసిపోతుంది. అసలు ఎవరికైనా తెలిసిపోద్ది అది కదా, తెలిసిపోద్ది. నిజంగా సత్యం నమ్మేవాడితో ఇలా ఉంటాడు. పాపము చేయి వారితో, వాక్యాన్ని అతిక్రమించే వారితో కూడా నేను దుర్నీతి కార్యాల్లో చొరబడకుండానట్లు, ప్రభువా నేను అలాంటి వాడు చేపట్టిన ఏ పనుల్లో నేను వెళ్ళకుండగా నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకము. నా మనసుని అలాంటి వారి చుట్టూ లాగాలని చూస్తుంటాడు. దయచేసి నన్ను లాగొద్దు ప్రభువా, లాగొద్దు ప్రభువా, నేను వెళ్ళొద్దు ప్రభువా. వాక్యాన్ని అతిక్రమించే వాటితో సహవాసం నన్నులో పడేయడానికి నన్ను చాలామంది లాగుతారు, నేను వెళ్ళకూడదు ప్రభువా అని నిజంగా నువ్వు సత్యాన్ని ప్రేమించేవాడు అయితే అంటావు. అంటే నాకు అక్కడ దొరకరా కిరీటం, ఆడ దొరికిద్ది. కుక్క కిరీటం పెడితే రాజు అయిద్దా? కుక్కల పోటీలో కిరీటాలు పెడుతుంటారు చాలామంది. ఎఫ్ ఫ్యాషన్ లాగా డాగ్ ఫ్యాషన్ కూడా ఉంది. ఆ కుక్కలు అనుకుంటున్నాయి అంట, అబ్బా నేనే కింగ్డమ్, లండన్కి నేనే కింగ్ని, కింగ్ ఆఫ్ లండన్ అంట దాని పేరు. నిజంగా అది లండన్కి రాజేనా? కింగ్ ఆఫ్ అమెరికా అంటే అమెరికాలో ఉన్న కుక్కల సామ్రాజ్యానికి అధిపతి అది. అది పనిలేక పెట్టాడు అంతే. ఆ కిరీటం తీసి దాని బతుకు కుక్క బతికే అది. చెప్తున్నాడు దేవుడు. నిజంగా నువ్వు సత్యాన్ని ప్రేమించిన వాడితే, సత్యాన్ని ప్రేమించలేదని ప్రారంభం నుంచి నీలో ఆ అబద్ధాలాడ ఆ దురాత్మ ఆ ఆత్మ నిన్ను ఆవరించి ఉన్నదని దేవుడికి తెలీదా, దేవుడికి తెలీదా? తెలుసు. తెలీదా? ఎందుకు తెలీదు? పాపము చేయి వారితో కూడా, వాక్యాన్ని అతిక్రమించే వారితో కూడా కలిసి, నేను దుర్నీతి కార్యములలో వాక్యాన్ని అతిక్రమించే వారితో కలిసి నేను నీతికి దూరంగా ఉన్న ఏ సభల్లో కూడా చొరబడకుండానట్లు, అంటే ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉన్నట్లు నా మనసును నా తలంపులను దుష్కార్యమునకు తిరగనీయకము. అంటే తిరిగే ప్రయత్నము, తిప్పే ప్రయత్నము, అబద్ధమాడు ఆత్మ ఆవరించిన వారి గుంపులో నువ్వు కూడా ఉండవలసి వస్తుంది, లాగుతాయి అని తెలిసినప్పుడు ఖచ్చితంగా నువ్వు వాటికి దూరంగా ఉండటానికి కావలసినటువంటి దైవశక్తి ప్రార్థన కావాలి. ఆహా, వారి రుచిగల పదార్థములు మాటలు నేను తినకయుందునుగాక. రుచిగల పదార్థములు తినక ఉందునుగాక అంటే దుర్నీతి కార్యక్రమాల్లో చొరబడకుండా నన్ను చూడయ్యా, వాళ్ళ మాటలు నన్ను లాగుతున్నాయేమో, నువ్వు కాసి కాపాడయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తావు. కానీ మనం ఏమంటాం, అందరూ చెప్పేది వాక్యమే. అవును, అందరూ చెప్పేది వాక్యమే, ఎవడు కాదంటాం. అలాగని దేవుడి గడుకు చాలా అంటే ఊకుంటాడే ఏంది, ఊకుంటాడే ఏంది. మనం సమర్థించుకోవడానికి చాలా మాటలు ఉంటాయండి, కానీ దేవుడి దగ్గర ఉండవు కదా. అందుకే బైబిల్ అనేది మనిషి తలంపులను డిసైడ్ చేస్తుంటుంది. అది నేను ఏ కార్యక్రమంలో ఉన్నా, ఏ తలంపులో ఉన్నా, ఏ ఆలోచనలో ఉన్నా అని ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాలి. అది ఖచ్చితంగా అబద్ధాలాడు వారిని అబద్ధాలాడించే ఆత్మ ఆవరించి దేవుడి వాక్యాన్ని తొంగలో తొక్కాలని వాడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. దెయ్యం కూడా నిజమే చెప్పింది. యేసు సర్వోన్నతుల దేవుని కుమారుడా, అబద్ధం చెప్పు వాక్యం. మార్కు 5 గెరాసేన ప్రాంతంలో ఆ మాట, దయచేసి మమ్మల్ని తోరొద్దయ్యా, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఆయన కాదా అని ఇప్పుడు చెప్పాలి. దెయ్యం నిజం చెప్పిందా?
దెయ్యం నిజం చెప్పిందంటే నువ్వు ఖచ్చితంగా వేస్తాడు. పోనీ అబద్ధం చెప్పిందన్నా నేను వేసేస్తాడు. ఇప్పుడు దెయ్యం ఏం చెప్పింది? దెయ్యం నిజం చెప్పిందంటే దేనికి సపోర్ట్ చేసినట్టు, దెయ్యం అబద్ధం చెప్పిందంటే దేవుడు యేసు దేవుడి కుమారుడు కాదన్నట్టు. ఇప్పుడు ఏం చెబుతూ ఒక పాస్టర్ గారిని అడిగిన, నీ దండం దీన్ని ఎలా ఆలోచిస్తాం అన్నాడు. అంతే. ఎలా ఆలోచిస్తావు చెప్పు? దెయ్యాలు అబద్ధం చెప్పండి, దెయ్యాలు నిజం చెప్పంటే మరి అది అబద్ధమా? యేసు మహోన్నతుడైన సర్వోన్నత దేవుని కుమారుడు కాదా? అది నిజమే. మరి దెయ్యం నిజమే చెప్పిందిగా. దెయ్యం అబద్ధం నిజం చెప్పదు, దెయ్యం అబద్ధం చెప్పిద్ది. దెయ్యం అబద్ధం చెబితే యేసు సర్వోన్నత దేవుని కుమారుడు కాదు కదా. అది ఆ మాట నిజమే. మరి ఆ మాట చెప్పింది దెయ్యం. ఇది ఒక్కడి చాలు క్రైస్తవ ప్రపంచానికి అటు ఇటు పోలేక. ఇలాంటి ఎన్ని ఉన్నాయంటో. ఫేక్ కల్ట్ ఫాస్టర్ ఎవడైనా సరే సత్యాన్ని ప్రేమించడు. ఫేక్ కల్ట్ బిలీవర్స్ ఎవరైనా సరే సత్యాన్ని ప్రేమించరు. వీళ్ళు ఏ కాడికి లోక సంబంధంగా హైప్స్ కోరుకుంటారు. చాలామంది మీరు చూడండి, అత్తోలింటికి పోతే ఇది పెద్ద హీరోలాగా ఫీల్ అవుతుంటాడు. అసలు అత్తోలింట్లోనే నువ్వు పని మనిషిలా కనపడాలా, పాలేరులా కనపడాలి. అల్లుడంటే అక్కడ అలా ఉండాలా. అది నిన్ను హైప్లో పెట్టిద్ది. ఓరి మంచం దిగడం, కానీ ఏడకొస్తే మంచమే ఉండదు. అది ఎక్కడ తగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గించుకోవాలో తెలియాలి మనకి కదా. కనుక మీరు ఎవరిని గైలేండి, మేము సువార్త సభలో పాలుభాగస్తులమే. ఎవడు ఇచ్చే కృప దేవుడు వాడికి ఇస్తాడు. మరి ఈ వాక్యాన్ని ఆడబెట్టుకుంటావు, ఎక్కడ పెట్టుకుంటావు? అందుకే వాక్యం అనేది అర్థమైనప్పుడు దాన్ని మనం పరిశీలించాలి. ఇది నేను ఇప్పుడు పోస్ట్ చేయాలనుకుంటున్నా, దీంట్లో ఏముంది? ఆ వాక్యములో ఆ రోజు కానీ అది నా జీవితంలో ఉన్నదా లేదా? ఉన్నది, రైట్ని అధిగమించాను, అయితే పెట్టేస్తా. ఫస్ట్ పెట్టేయాల, నోటికి వచ్చిందే పెట్టేస్తాడు. అదే అంటే కక్ష చేతనే కానీ, మెస్ చేతనే కానీ, మరొక చేతనే కానీ ఎట్టదేంటి సువార్త ప్రకటన జరుగుతుంది కదా. కక్షతో సువార్త ప్రకటన ఏంటి? మెషతో సువార్త ప్రకటన ఏంటి? ఎవరి మీద, ఎవరితో? పౌలు గారి జీవితంలో ఎప్పుడైనా ఒకరి మీద కక్షతో సువార్త చేయలా. దేవుడే సువార్తని చాలా ఇదిగా చేయించాడు ప్రపంచానికి. కానీ ఆ మాట రాయించాడు, రాబోతున్న రోజుల్లో మనుషుల మధ్య ప్రేమ చల్లారినప్పుడు ఒక్కొక్క రకంగా సువార్తను తీసుకెళ్తుంటే ఒకడు అంటున్నాడు, మీలో మీకే క్లారిటీ లేదు, ఇంకా మీరేంటి మాకు చెప్పేది? అప్పుడు నేను వినకపోతే పో. మీలో మీరంటే ఉంటాయి అవన్నీ. 100 మంది ఉంటే ఉండవా? అవన్నీ సరిదిద్దుకుంటూ పోతుంటాం. ఒకటే పార్టీలో గుసగుసలు ఉండవా? ఒకటే కుటుంబంలో గుసగుసలు ఉండవా? ఎందుకుంటాం? ఒక్క గర్భాన్ని పుట్టిన పిల్లల్లో వ్యత్యాసాలు ఉండవా? ఉంటాయి. ఇవి ఎప్పుడు ఉంటాయి. కానీ ఒక మాట మనిషి వీళ్ళందరిలో ఉండాలి. అది ఆ మాట ఏంటంటే, నేను వెళ్ళే స్థితిలో వెళ్తున్నా, ఇసుగుస్తాను అన్నమాట. కానీ ఎవడైతే మనుషులు ఏలు పెట్టాడో వాడికి శ్రమ. అది ఇలాంటివి ఉంటాయి, కానీ ఏలు పెట్టద్దు. అది లొసులు ఇలాంటివి ఎన్ని ఉన్నా వాటిలో నేను లేకుండా ఉండాలి అని అందరూ అనుకుంటే అసలు లొసుగులే ఉండవు. ఉంటాయా? ఉండవు. కాబట్టి వాక్యాన్ని వక్రీకరించే వాడితో సహవాసం చేసిన వాడు దుష్కార్యములో పాలుభాగస్తుడైతే వాడిని అబద్ధాలాడు ఆత్మ ఆవరించింది కనుక వాడిని ఇంకా ఆ స్థితిలో నువ్వు వెళ్ళాలి అని దేవుడే శక్తిని నింపుచు దెయ్యానికి అనగా అబద్ధాడు ఆత్మ గుంపుకి పర్మిషన్ ఇచ్చేసాడు కనుక వాడికి మామూలుగా రెచ్చిపోడు. అంటే మీరు నమ్మండి, మనకు ఎలా చెబుతుందంటే దేవుడే సాక్షాత్తు లైట్ వేసాడని చెబుతున్నారు మనకి. అది కనుక జాగ్రత్త అన్నది మాత్రం దైవ ఆలోచన. అది ఒకవేళ నువ్వు ఖచ్చితంగా దుర్నీతిని ప్రేమించి సంఘక దుర్నీతి కార్యక్రమాల్లో చొరబడి నువ్వే నీ మనసు దుష్కార్యంలోకి ఉంచావనుకో, సంఘములో దేవుడు నిన్నున్నాడు. నీ స్థానిక సంఘం నుంచి దేవుడు ఎవ్వరు ఏమనక ముందే నువ్వు పోతావు. బైబిల్ ఎంత గొప్ప చూడండి. నమ్మో మనం నమ్మో.
ఎవరేమనరో. ఇది నింపుకొని మత్సరం నింపుకొని దుష్కార్యాల్లో పాలి భాగస్తుడుగా ఇది సత్యాన్ని నమ్మని వాడుగా ఉన్నాడు అని ఎప్పుడు డిసైడ్ అవుతుంది మనకి? దేవుడు చెప్పాడు. ఈరోజు అంశం ఏంటి? సాతాను సామ్రాజ్యంలో 10 డిపార్ట్మెంట్స్. 2వ డిపార్ట్మెంట్ అబద్ధాల కోరు, అబద్ధాలాత్మ. కనుక దుష్కార్యాల్లో నువ్వు చొరబడి నువ్వే ఇంటర్ఫీర్ అయ్యి అంటే ఎంత బలహీనంగా ఉంటుంది చూడండి. పైగా బలవంతుల్లాగా ఇట్ట పెడతారు ఎదురు రొమ్ము. ఆ సినిమాలో ఒకడు ఉంటాడు, జుట్టు అంటుండి బక్కగుండి ఈ అంటుంటున్నాడు, గాలి తెగిరిపోతుంటాడు అన్నమాట. చిన్నప్పుడు సినిమాలు ఉండే ఒకడు. కనుక నీ మనసు దుష్కార్యానికి తిరిగిందనుకో, నువ్వు దుర్నీతి కార్యక్రమాల్లో చొరబడి పాపము చేయవారు, వాక్యాన్ని అతిక్రమించే వాడితో నువ్వు తిరుగుతావు. అప్పుడు స్థానిక మండుతున్న సంఘములో నిన్ను దేవుడు ఉండనియ్యడు. గెట్ అవుట్ మై సొసైటీ, గెట్ అవుట్ మై బాడీ అంతే. నా దేహములో ఉండటానికి వీల్లేదో, నా సంఘానికి నువ్వు రావడానికి వీల్లేదో, రాకూడదు ఇంకా. అది నేను కాదు ఈ మాట అంది, దేవుడే. 19:27 సామెతలో, నా కుమారుడా తెలివి పుట్టించు మాటలు నువ్వు మేరగొరితివా, ఉపదేశం ఇక మానుకొనుము. ఎంత గొప్ప మాట! తెలివి పుట్టించే మాటలు నువ్వు మేరకుంటివా, నువ్వు మేరగోరితివా? తెలివి పుట్టించు మాటలు నువ్వు మేరగోరితివా అంటే నీకు ఎక్కువైంది, బాగా నీకు ఎక్కువైంది. సత్యాన్ని ప్రేమించి ఆత్మకు అవసరమైనటువంటి ఔషధం అందించే సంఘములో నువ్వు ఆ మాట వినలేకుండా ఉన్నావంటే మత్సరముతో నిండుకొని ఉన్నావు గనక, నువ్వు దుష్కార్యాల్లో పాలి భాగస్తుడిగా ఉన్నావు గనుక, ఇది ఎప్పటి నుంచో నీలో ఉంది గనక, నీ మనసు అటు తిరిగి ఉంది గనక, నువ్వు పాపము చేయి వారితో అంటే వాక్యాన్ని అతిక్రమించిన వారితో సహవాసముతో నువ్వు ఉన్నావు గనక, నువ్వు ఖచ్చితంగా నా సంఘములో ఉండటానికి వీల్లేదు. అది నా సంఘం చెప్పేశాడు దేవుడు. నా కుమారుడా, మళ్ళీ కుమారుడనే మళ్ళీ తగ్గట్ల దేవుడు కూడా. తెలివి పుట్టించు మాటలు మేరగోరితివా, నీవు మేరగోరితివా అంటే నీకు ఎక్కువైంది. ఇంకా ఉపదేశం వినుటయ్యక మానుకొనుము. ఇక తెలివి పుట్టించు ఉపదేశం మాటలు నీకు అందకూడదు ఇంకా. అదే ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా సాతాను క్రియల్లో పాలి భాగస్తులవై బలంగా చేయాలి, తగ్గకూడదు. అదే ఆ బలుపు నీకు ఎలా ఉండాలంటే, ఇక నేను పరలోకం తాళం దిద్దే తప్ప ఎవడో కూడా ఉండాలి. అప్పుడు శిక్షా విధి సామర్థ్యం ఎంత గొప్పదో నేను చూపిస్తాను నీకు. వాక్యం ఎంత గొప్పదో చూపిస్తా నేను. నువ్వు చేసిన సహవాసములో వాడు ఎలాంటి వాడో చూపిస్తా. వాడు నేను దేవుణ్ణి కాదని, వాడు నేను దేవుని కుమారుని మాత్రమేనని, వాడు అనేక సంగతులను వక్రీకరించి అనేక సభలు జరిగిస్తే వాటిలో నువ్వు కూడా ఏలెట్టావు. రియల్ ఎస్టేట్లో వచ్చిన లాభములో కొంత సొమ్ము భార్యకి ఇచ్చి సిటీకి పంపించి దాయమని చెప్పామే హ్యాపీ బ్యాంకులో. నీకు పాలి ఉంది. 3 గంటలకు అట్లా మీ ఆయన పోయి ఇప్పుడు నువ్వు పోతావు అని అంతే. నిలబడింది ఇలా కులిపోయింది. ఎత్తారు, పడగట్ట తీసుకుని పడేశారు. సొమ్ము బాయ, ప్రాణము బాయ, ఊర్లో పరువు బాయ. నమ్మకపోతే ఎట్లా? దేవుడు అండి అక్కడ. తెలివి పుట్టించు మాటలు మేరగోరితివా. తెలివి పుట్టించే మాటలు ఎలా ఉంటాయి? తెలివి పుట్టించే మాటలు ఎలా ఉంటాయి? మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది క్లోరోఫామ్ పెడతారు కదా, ఇంజక్షన్ చేసేట్టు ఇంజక్షన్ ఎక్కిస్తారు. క్లోరోఫామ్ ఏ పార్ట్, ఇంతకుముందు దేహం అంతా ఎక్కేది, ఇప్పుడు ఏ పార్ట్ చేస్తే ఆ పార్ట్కి ఎక్కుతుంది. టెక్నాలజీ పెరిగింది బాగా. కాలుకి ఆపరేషన్ చేయాలి, ఇక్కడ చేస్తాడు, ఎక్కడి నుంచి ఇక్కడికే పని చేసింది. అది మిగతాదంతా బాగానే ఉంటుంది. అది ఖచ్చితంగా ఆపరేషన్ జరిగితే రాల్సిందే. కనుక హృదయాంతరంగాల్ని పరిశోధిస్తున్న దేవుడు
ఖచ్చితంగా ఈడు ఆడు ఆత్మ ఆవరించిన వాడు, దానికి నేనే ఇచ్చే పర్మిషను కనుక ఈ సంఘంలో ఇటు దొరికిండు. ఇక నా సంఘములో వెత్తబడుతున్న మాటలు నీ చెవిని పడకూడదు, గెట్ అవుట్ మైస్ అంతే. మనం అనుకుంటాం ఎందుకు రాలేదు ఏమైందో అంటే తెలిసిపోతున్నాడు అంటే దేవుడు చెబుతున్నాడు. మన తలంపులన్నిటికీ ఆల్సి వచ్చేద్దండి బైబిల్ ఎప్పుడు కూడా. ఆడు ఎందుకయ్యా అంటే వాడిలో ఇంత దురుద్దేశం ఉంది. జ్యేష్ఠత్వాన్ని దెయ్యం కోరుకుంటే దేవుడు ఊరుకున్నాడా? తొక్కితే భూలోకానికి వచ్చి పడిందండి. కనుక కారణం ఏందయ్యా అంటే ఇది వాక్యాన్ని అతిక్రమించే వాడితో వాడు ఎప్పటి నుంచో సహవాసం చేస్తున్నాడు. మనకు తెలియదు ఆ విషయం. దేవుడు చెప్తున్నాడు దుర్నీతి కార్యక్రమాలు అంటే నీతిని తప్పించే కార్యక్రమాలు దేవుడి మాట చెప్పినట్టుగా ఉంటుంది, కానీ దేవుడి మాట అది కాదు. అది దేవుడి మాటే కానీ దేవుడి మాట కాదు కాదా కాదు. ఇగో ఇలాంటి మచ్చుకి 2-3 ఉన్నాయి. వడ్డీ వ్యాపారం తప్పు కాదు. వడ్డీ వ్యాపారం చేసిన వాడికి భూమి మీద నూకలేమని చెప్పాడు దేవుడు. అది వాన తగ్గితే వేద్దాం మనం బయట పోస్టర్లు. నేను చెప్పిన ఆ రోజు వాన వచ్చింది, వాన నేను పోస్టర్లు అన్నీ పోతాయి, జనం ఇబ్బంది పడుతుంది. అందుకే కొంచెం మంచి పొడి వాతావరణం ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేస్తే కొంచెం వాక్యం మీద అవగాహన ఉన్న పిల్లలు ఎక్కడ ఉంటే రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకు ఆలోచించి ఆపేసిన ఆ ప్రసంగాన్ని. అది వస్తుంది, అది త్వరలోనే. కాబట్టి తెలిసిపోతుంది మనకి వీడు దెయ్యంతో సహవాసం చేస్తున్నాడు. ఎప్పటి నుంచి మీకు తెలీదు. దుర్నీతి కార్యక్రమంలో ఆల్రెడీ వాడే దూరాడు. అది కాబట్టి మీరేం ఫీల్ అవ్వద్దు. వాడిని రెచ్చగొట్టి లేపుతా నేను, మీరు చూస్తుండండి. అరే వాడు అక్కడ కనబడే, వాడు బొమ్మ కనబడిందే అయ్యే వద్దు, సంతోషపడాలా. అది ఓకే అంటే మనకు కొంచెం బాధేసింది, వెంటనే ఓకే డన్ నాకు వచ్చిన అంతేగా. ఆ టైంలో ఉండాలి మనకి, అంత హ్యాపీనెస్గా ఉండాలన్నమాట. ఎందుకు చెప్పాడు కదా, ఆటోమేటిక్గా చెబుతున్నాడు కదా. తెలివి పుట్టించు మాటలను మేరగోరితివా? నా మాటలను వినటానికి ఇష్టపడలేదా? సత్య సంబంధం మాటలు నీకు ఎక్కువైనాయా? ఉపదేశం వినుట ఇక మారు పనుము, ఇక నా సంఘానికి నువ్వు రావద్దు, గెట్ అవుట్ అంతే, గెట్ అవుట్. ఎవరు పంపించారు ఇప్పుడు చెప్పండి? మత్సరముతో నిండుకున్న వాడి మనస్సుని దేవుడు ఇంకా భరించలేకపోయాడు. నా మాటలు వినే అర్హత నీకు ఎప్పటికీ లేదు. వెళ్ళిపో. యాడికి వెళ్తావు? వెళ్ళిపో. ఇంకా అబద్ధములాడు ఆత్మ చేతిలో కీలుబొమ్మగా మాట్లాడావు. నువ్వు అక్కడికే వెళ్ళాలి, ఇంకా ఆడే ఉండాలి. 1 తిమోతి 4:2 దయ్యముల బోధ యందును. ఎందుకు? వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి ఏ మాటలాడును. ఎవడీడు? అపవాది సంబంధులు, వారి తండ్రి దురాశలు నెరవేరుకొరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యము నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించేవాడు మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు అంటే దెయ్యంగాడు. ఇప్పుడు 1 తిమోతి 4:2 దయ్యముల బోధ యందును సత్యమందు నిలిచిన వాడు కాడు. అబద్ధం ఆడితే స్వభావాన్ని అనుసరించి అబద్ధం ఆడతాడు. పచ్చి అబద్ధం ఆడతాడండి, తిప్పేస్తాడంతే మాట. అది కూడా టాలెంటే లేండి, దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలా. అది మరి మన వల్ల అట్లా మనంతా స్ట్రైట్. నేను ఎప్పుడైనా కోప్పడితే మా పిల్లలు కూడా అంటారు, డాడీ నువ్వు కోప్పడుతుంది మన నచ్చట్లేదు. సంతోషంగా చెప్తుంది నాకు, రైట్. అబద్ధమైతే అట్లే కదా, కోపమే కదా, ఓకే. కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లరా అబద్ధం కడితే ఏం చేయండి బాబు. అది
కనుక దయ్యముల బోధ ఎందును, దయ్యాలు బోధెత్తాయా? అసలు బోధ చేసేది దయ్యాలు కదా. సంఘాల బోధ ఎక్కువ దయ్యాలు చేస్తాయి. మనం అనుకుంటాం దైవ సేవకుడు ఏం కాదు, దయ్యం సేవకుడే. తెలిసిపోతున్నాడా? లక్ష్యం ఉంచి అంటే అర్థం ఏంటి? అంతే, గురి. నేను దయ్యాల బోధ ఎందు నిలబడిపోవాలి వాడి మనసు, అంతే. కానీ వాడు పైకి ఏం చెప్పదు తెలుసా? నేను దేవుడిలో నిలబడ్డాడు, దేవుడు నన్ను నిలబెట్టాడు, దేవుడిని నేను నిలబెడతాడు. నువ్వేమైనా పెద్ద తోపే, నువ్వేమైనా పెద్ద ఉపయోగపడేవాడివా? తెలుగే కరెక్ట్ మాట్లాడటం రాదు, చదవటం రాదు, పాటల్లో భావాలు తెలియదు, చెప్తే తీసుకోవు. వాక్య లైన్ తెలీదు, ఈడ మొదలు పెడితే ఏ చిత్తూరు పోతారో పుత్తూరు పోతారో తెలియదు, ఎడిపోద్దో తెలీదు. 66 పుస్తకాలు ఉండేస్తారు అంతే. ఇంకా ఆది ఎందు వాక్యం ఉండేను, వ్యవహార సువార్తకు వచ్చింది. అది అంటే ఆది గంట ఒకటి మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ముగింపులోకి వచ్చేస్తాడు. అదేమంటే ఏమో దేవుడు అంత జ్ఞానాన్ని ఇవ్వాలంటే నమ్మాలి కదా. నువ్వు అసలుగా దెయ్యంతో సహవాసగాడివి, నువ్వు దెయ్యపు బిడ్డవి, ఎలా ఇస్తాడు? దయ్యముల బోధ యందు నువ్వు లక్ష్యం ఉంచి, లక్ష్యం అంటే నా బలమైన కోరిక, నేను బాగా సువార్తలో వాడబడాలి. నువ్వు సువార్తలో వాడబడతావు, గుర్తుపెట్టుకో. అది భ్రష్టులగుదురు. దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నది. అబద్ధాల ఆత్మ గురించి పరిశుద్ధాత్మ దేవుడు తేటగా, అంటే క్లియర్ కట్గా చెబుతున్నాడు. కానీ అబద్ధాలాడు ఆత్మ ఆవరించిన వాడి దగ్గరికి వెళ్ళి చెప్పినా వాడు ఒకటే అంటాడు, అది మనల్ని. అందుకే ఎప్పుడు కూడా నిజం బయటికి చెప్పకూడదు. అదే నేను దెయ్యం పడింది అన్నమనుకో, వాడు ఊకోడు. అదే నువ్వు సూపరో, అది దేవుడు ఎంకరేజ్ చేయట్లా, మనం కూడా చేయాలంతే. నీకేంటన్నా నువ్వు తోపువే, పెట్టేది 2-3 సభలు పెట్టు. ఎంకరేజ్మెంట్ బాగా చేయాలి మనం, డిస్కరేజ్మెంట్ చేయకూడదు. అది బాగా ఎంకరేజ్ చేస్తున్నారు దేవుడు. చూడండి ఎంత ఎంకరేజ్. మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరికి శక్తి కావాలి. ఇప్పుడు దాంట్లోంచి బయటికి రావద్దు. ఇంకా నువ్వు అక్కడే ఉండాలి రే, బలంగా ఉండాలి. శిక్షావిధి పొందుటకై అని బ్రాకెట్లో పెట్టుకుంటే అబద్ధమును నమ్మునట్లు. నువ్వు నిజాన్ని తీసుకోవద్దురా తమ్మి, ప్లీజ్. నువ్వు అబద్ధాన్ని బాగా నమ్ము, దానికి నీ సాయం చేస్తా. ఏం కావాలి? ఒక ఇటుకేసి చూపిస్తా, ఓ స్టెప్ ఎక్కు. అందరికి వినబట్లేదా? ఓ స్టెప్ ఎత్తాగు. దేవుడు తీసుకొచ్చి ఓ స్టూల్ వేసి నేను నిలబెట్టి, సంకలో చెయ్యెట్టి నిలబెట్టి, చెవు గోడని పెట్టు. ఇప్పుడు నేను కింద పడవలే, ఎందుకంటే ఇటు పెట్టుకో, నిద్ర మీద పడలా. ఎంత గొప్పదండి అసలు వాక్యం. నువ్వు అబద్ధాన్ని వినాలి, నిజాన్ని వినకూడదు. నిజాన్ని వినే అర్హత నీకు లేదు. ఇంకా చెప్పేశాడు. మనం చెప్పామా? నేను చెప్పానా కావాలని? బ్రహ్మపురుషాత్మ అదే కదా ఇవాళ, అబద్ధ ఆత్మ, దాని గురించి మాట్లాడుతున్నాం కదా మనం. అంతే. అంటే దేవుడు అసలు ఎంచక్క ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు. మీరు చూడండి, కానిచ్చే. ఏంటమ్మా ఇవాళ ప్రసంగం? ఏంటి వీళ్ళ ప్రసంగం ఏంటి? అయ్యా పలానా టైటిల్ ఇది, ఏం పెట్టావు? అయ్యా నువ్వు సంఖ్యలు తెచ్చుతావు కదయ్యా, అది పెట్టావా? ఓకే పెట్టు, బాగుంది. ఏపుగా ఇటు పెట్టుకున్నది. అవ్వా పిచ్చిదాయన, నా కాళ్ళకు బొండాలు వేసి, నా కాళ్ళ చుట్టూ గిరిగీసి నాకు పరీక్ష పెట్టాడురా, నాకు సంఖ్యలు వేసాడురా. అవి తెచ్చమని నువ్వు అడుగుతున్నావురా అని ఆయన అంటున్నాడు. ఎగ్జాంపుల్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఇక నువ్వు తెలివి పుట్టించు మాటలు వినటానికి అనర్హుడివి. ఇక నువ్వు దెయ్యపు బాటలో, భ్రమపరుసు ఆత్మ ఆవరించి ఉన్న విధానములో అసలుకే ఉన్నటువంటి వాడితో నువ్వు హ్యాపీగా జర్నీ చేయి. నిన్నాపేది ఎవడరా? నిన్నాపేది ఎవడు? కానీ చెయ్యి. దేవుడు చెప్తున్నాడు, ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. నాయనలారా, సత్యములో ఉన్న పిల్లలారా, నిజాన్ని నమ్ముతున్న పిల్లలారా, అది మీకు క్లియర్ కట్గా చెబుతున్నా,
వీడు ఎలాంటి వాడో మీకు చూపించాను జాగ్రత్త అని చెప్పేశాడు. వాడు విశ్వాసభ్రష్టుడు. అది సత్యాన్ని చెప్పే వాళ్ళు ఎదిరిస్తాడు కాదా? దయ్యముల బోధయను లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులు అవుతురు. విశ్వాసభ్రష్టులు అంటే విశ్వాసాన్ని నింపేవాడుకి వ్యతిరేకత ఆలోచన చేసిన వాడు భ్రష్టుడు. విశ్వాసం వల్ల ఎవరు నింపుతారు? దేవుడి వాక్యం. ఆ దేవుడి వాక్యంలో దాగి ఉంది. ఎవరు చెప్తారు? కాపరి. అంటే ఇప్పుడు విశ్వాస భ్రష్టుడు ఎందుకయ్యాడు? కాపరి చెబుతున్న దేవుని మాటను వక్రీకరించి, అంటే కాపరిని వక్రీకరించిన వాడు, వాక్యాన్ని వక్రీకరించిన వాడు, సంఘం వక్రీకరించేవాడు, వీడు విశ్వాసభ్రష్టుడు. ప్రతి సత్యాన్ని ఎదిరిస్తాడు, తీసుకోడు చెప్పేశాడు. అంతే. ఇప్పటి నుంచి కాదు, ఇది ఉంది ఎప్పటి నుంచో. లాస్ట్ మాట 2 తిమోతి 3:8 ఎన్నే ఎంబ్రే అని వారు మోసేను ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. మోసే గారి పక్కన నుండి వారు ఎన్నే ఎంబ్రే అనే వారు కూడా మోసే గారిని ఎదిరించేశారు. ఏంది ఆయన ఒక్కడైనా నాయకుడివి? మా బ్యాచ్ ఎంత ఉందో చూడు, మా ఇంట్లో 100 ఓట్లు ఉన్నాయి. మోసే నడిపించాలని కోరుకుంది ఎవరో తెలుసా? దేవుడు. మోసే నడిపిస్తుంటే, జనం నడుస్తుంటే ఆ లీడర్షిప్ మాకు కావాలని కోరుకుంది ఎవరో తెలుసా? వీళ్ళు. వీళ్ళ కొరకు నెరవేరిందా? దేవుడి కొరకు నెరవేరిందంటే దేవుడి కొరకు నెరవేరింది ఎప్పుడు కూడా చివరికి. కనుక మోసే కాలంలో ఉన్నారు. ఆ తర్వాత సంబలట్టు టోబియా, ఇర్మియా గారి కాలంలో, నెహెమియా గారి కాలంలో ఉన్నారు. ఇలా ప్రతి కాలములో దైవజనుడికి వ్యతిరేకంగా పనిచేసిన వారు తగులుతూనే ఉన్నారు. ఏకంగా ఏబు గారికి అయితే ఫ్రెండ్సే ఉన్నారు, 3. ఏబు గారి ఫ్రెండ్స్ ముగ్గురే. ఇట్లా ప్రతి భక్తుడి వెనకాల ఖచ్చితంగా ఎదిరించేవారు ఉన్నారు. ఓ పౌలు గారి టీంలో ఉన్నారు, అలెక్సాంద్రు, యోమునాయను, దేమ, ఇలాంటి వారు ఉన్నారు కదా. అంటే వీళ్ళు సంఘంలో ఎందుకుంటారయ్యా అంటే వీళ్ళు కోరుకుంటారు ఏదో సంథింగ్. అది ముదిరిపోద్ది. ఎందుకు? ఈ దెయ్యం పట్టింది కదా, మరి ఇది ఒక కారణం. ఇది ఉంచేది లోపల బాగా. అందుకే ఎప్పుడు కూడా దుర్నీతిని పుట్టించే కార్యక్రమాల్లో నేను వెళ్ళకూడదు. ఇంత బలంగా నేను ఉండాలి నాయన, నా మనసు దుష్కార్యానికి తిరగకూడదు. నేను దుష్కార్యం అనేది నీకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం నేను చేయకూడదు. అది అలాంటి కార్యక్రమాలు చేసేవాడితో నేను ఉండకూడదు. నువ్వు ఇచ్చిన ఆయుష్ కాలములో నేను నీ కొరకు ఉపయోగపడుతున్న విధానములో వీటిని అబ్జర్వేషన్ చేస్తూ నీ మాటలు సత్యమైన మాటలు మాత్రం వినేవాడికి నేను ఉండాలి. తెలివి పుట్టించే మాటలు నేను ఉండాలి. దాని కొరకు నాయన నన్ను కాపాడు, నాకు అందించు, నాకు జ్ఞానం ఇవ్వు. ఇలాంటి ఆలోచనతో వాక్యం వింటూ ప్రార్థన చేస్తే నువ్వు ఖచ్చితంగా ఎప్పటికీ సాతాను బారిన పడవు. ఏ డిపార్ట్మెంట్ వచ్చేది. కనుక ఈ డిపార్ట్మెంట్లో ఎంతమంది పోయారో మీరు చూడండి. ఇప్పుడు ఫస్ట్ డిపార్ట్మెంట్ ఏంటి? ఫస్ట్ డిపార్ట్మెంట్లో కొంతమంది పోయారు, దురాత్మ డిపార్ట్మెంట్. దాంట్లో ఆ దురాత్మ డిపార్ట్మెంట్ కొందరు లాగేసింది. ఇది అబద్ధాల ఆత్మ డిపార్ట్మెంట్. ఇది కొంతమంది లాగేస్తుంది. అంటే దురాత్మ డిపార్ట్మెంట్ కొందరు లాగింది, అబద్ధాలు వాడు ఆత్మ ఆవరిస్తే ఎలా ఉంటుందో దాంట్లో కొందరు పోయారు. అంటే 10 డిపార్ట్మెంట్లు ఏ విధంగానైనా సరే ఖచ్చితంగా దేవుని పిల్లలను దేవుడు కాకుండా చేయాలి. మార్పు లేదు, రాదు అని దేవుడు గ్రహిస్తే ఇంకా వాడిని ఆ ట్రాక్లోనే బలంగా ఉంచుతాడు. అంటే బలిచ్చే ముందు నిన్ను బలంగా మేపాలి. మరి అది ఆ మేపుతున్న దాన్ని చూసి నువ్వు ప్రేమ అనుకోవాలి. నెత్తి మీద, మాడు మీద, మెడ మీద గండ్రగొట్ల పెట్టి పక్కటి నరికితే కిలోమీటర్లు నీ తలపడాలి, 1/2 కిలోమీటర్లు నీ మొండెం పడాలి, మధ్యలో బ్లడ్ గీత పడాలి. అది వద. అలా జరగాలి. అప్పుడు దాకా వదలదు, దెయ్యం వదలదో. ఎంత లోయుందో అక్కడి నుంచి చెట్టు కొమ్మ ఇరిగి 3వ రోజు 4వ రోజు సంథింగ్ ఎప్పుడో కింద పడాడంతే.
యోధ పేగులు పగిలి చచ్చిపోయాడు. ప్రేమన దేవుని పిల్లారా, కనుక అబద్ధాల ఆత్మ ఎవరిని ఆవరించినా, ఎవరిని ఎలా ఆవరిస్తుందో, ఎవరిని ఎందుకు ఆవరిస్తుందో, ఈ సాతాను సామ్రాజ్యంలో 10 డిపార్ట్మెంట్లో 2వ డిపార్ట్మెంట్ గురించి ఈరోజు మనం ఆలోచించాం. దీంట్లో ఎంతమంది బలైపోయి ఉంటారు, ఎంతమందిని అది వేసి పడేసింది. ఇక 3వ డిపార్ట్మెంట్లో ఇంకెంతమంది పోతారో. 7 లక్షల ఎంతమంది, 760 కోట్ల జనాభా భూమి మీద ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, ఇంతమందిలో కొంతమంది ఏమో దురాత్మ లాగేసింది పోయిన వారం, ఈ వారం ఏమో అబద్ధాల ఆత్మ లాగేసింది. ఇలా లాగేసుకుంటూ పోతే చివరికి ఏం మిగిలిద్ది సార్? లోకాసువార్త 18:2 వాక్యం మిగిలిద్ది. ఆయన నువ్వు మనిషి వాడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమేది ఇంకా. కానీ మనం ఏమనుకుంటాం, నేను విశ్వాసనే. ఆయనేమో విశ్వాసమే ఆడుంది. అమ్మాయి ఇక్కడ ఆనందరావు ఇల్లు ఎక్కడ? మనం అడుగుతూ ఏ ఆనందరావు ఇల్లేనమ్మా, ఏ ఆనందరావు ఇల్లే. వాళ్ళ ఇంటి పేరు ఏ ఆనందరావు ఇల్లు ఎక్కడ? ఏ ఆనందరావు అట్లా ఉంటుంది. కన్ఫ్యూజ్డ్. దేవుడికే చెమటలు పట్టించేస్తున్నారంట విశ్వాసం లేరు అని. అంటే ఏ రేంజ్లో ఉందో చూడు. కనుక 2వ డిపార్ట్మెంట్ గట్టిగానే లాగేసింది. ఇక 3వ డిపార్ట్మెంట్ మరి ఎంతమంది లాగితే చూడాలి. కాబట్టి తమ్ముళ్ళు, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 2వ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సాతాను మోక నుంచి చాలామంది రక్షింపబడాలి, దేవుళ్ళలోకి వచ్చి తీరాలి, నిజమేంటో గ్రహించాలి, ఎవడ నిజం చెబుతుండో తెలియాలి, బైబిల్ ఎంతవరకు మనకు అర్థమవుతుందో అర్థం అవ్వాలి. ఈ స్థితిలో కనుక మనం బైబిల్ ఆలోచించగలిగితే ఖచ్చితంగా దేవుడు మెచ్చిన పిల్లగా, సాక్షాత్తు సత్యాన్ని నమ్మిన వారిగా మనం ఉంటాం. లేకపోతే ఈ అబద్ధాల ఆత్మ బారిన పడక తప్పదు. ప్రార్థించుకుందాం.